ఏంట్రా ఇక్కడ నిలబడ్డారు? వెళ్ళి ఆడదాం పదండి. రే ఒకసారి అటు చూడరా. ఎవడ్రా వాడు? మురుగన్ రా, వాణ్ణి చేర్చుకోమంటున్నాడు. చేర్చుకోవచ్చు కదరా. సెలవులకి ఊరొచ్చేవాడు రా, నీకేం తెలీదు. వాని జాతకమే దరిద్రరా, వాడిని చేర్చుకుంటే టీమే ఓడిపోతుంది. అవునరా, మరైతే జోకర్ గా చేర్చుకోవచ్చు కదరా. అలా చేయడం వల్ల 4 రోజులు వర్షం పడి మ్యాచే ఆగిపోయింది. అంతేకాదు, ఇంకో విషయం ఉంది. వీడు పుట్టేటప్పుడు ప్రసన్న చేసే ఆవిడుంది కదా, ఆవిడ అదే రోజున చనిపోయింది. అయ్యో అవునా? అంత నష్ట జాతకం రా. సరే నేను వెళ్ళి మాట్లాడొస్తాను. పోరా 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 పోరా. వెళ్తున్నారా? అన్నా కొంచెం పైకి లేవా? అన్నా నువ్వేం మాట్లాడొద్దు, ఈ తమ్ముడు ఉన్నాడు. నువ్వు లేకుండా ఈ మ్యాచ్ జరగదన్నా. అలా మాయ మాటలు చెప్పి నన్ను ఎంపైర్గా నిలబెట్టేశారు. 1000 మ్యాచ్లకి. ఈ ప్రపంచంలో అదృష్టం లేని వాడికి లడ్డూ కూడా బూందీ అయ్యాకే దొరుకుతుంది. బూందీయే లడ్డూ కదా అని మీరు అనొచ్చు, కానీ లడ్డూకుండే మర్యాద బూందీకి లేదుగా. అదే లక్ అంటే. ఒక చక్కటి ఉదయాన్ని లేచి అందరూ త్వరగా వారి పనులకి సిద్ధం అవుతున్నారు. ఇది హలో FM 106.4. అందరికీ గుడ్ మార్నింగ్. ఈ ఉదయం మిమ్మల్ని అందరినీ కలవడం చాలా సంతోషంగా ఉంది. నేను మీ బాలాజీ. అన్నింటికంటే ముఖ్యంగా ఒకే ఒక్క రోజులో సక్సెస్ అవ్వాలని కోరుకునే వారు చాలా మంది ఉన్నారు. అలాగే ఎంతో మంది సక్సెస్ కోసం వెతికేవారు కూడా ఉన్నారు. మీరు ఎటువైపు ఉన్నారో ఇప్పుడు తెలుసుకుందాం. డ్రైవర్ వస్తున్నా సార్. ఎక్కడ మీ ఏజెంట్ మురుగన్? వచ్చేస్తున్నాడు సార్. ఇప్పుడు వాచ్ చూస్తున్నా, క్యాలెండర్ చూసేలా చేయకండి. అతనికి ఫోన్ చేయవయ్యా. ఇదిగో చేస్తున్నా సార్. సార్ ఎంగేజ్ వస్తుంది సార్. సార్ మీకోసం పాటలు పెట్టమంటారా? పెట్టండి. హలో నమస్కారం. హలో సార్ చెప్పండి సార్, మీ పేరేంటి? తిరుత్తని మురుగన్ సార్. మురుగన్, మీరు ఎక్కడున్నారు? ప్రజల మనసుల్లో సార్. ఏంటి సార్ వెటకారం చేస్తున్నారు? ఏదో కామెడీ చేశాను సార్. మనపాకం పెట్రోల్ బంక్ లో సార్. పెట్రోల్ కొట్టించుకుంటూ ఫోన్ మాట్లాడకూడదు సార్. నేను కొట్టించుకోవట్లేదు సార్. నా ముందు ఇంకా 3 బళ్ళు ఉన్నాయి. సారీ తమ్ముడు, నా ముందు ఇంకా 2 బళ్ళే ఉన్నాయి సార్. రిస్క్ వద్దు సార్, నేనే కాసేపు ఆగి మీకు కాల్ చేస్తాను సార్. నా అదృష్టం గురించి నాకు బాగా తెలుసు. ఇప్పుడే మాట్లాడండి. సరే, ఎక్కడ పని చేస్తున్నారు? ఆకుపచ్చ ఏరియాలో సార్. అంటే ఏంటి సార్? గ్రీన్ శాండ్ ల్యాండ్ సార్. అందులో ల్యాండ్ బ్రోకర్ గా పనిచేస్తున్నా. అంబానీకి ల్యాండ్ కావాలన్నా నన్ను వచ్చే కలుస్తారు. ఇలా మాట్లాడుతున్నారు, జనాలు పెట్టున్నారు. చెప్పండి. సరే సార్, ఇప్పుడు నేను మీకు ఈ గేమ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నాకు బాగా తెలుసు సార్. ఈ లైన్ గురించి 4 రోజుల నుంచి ట్రై చేస్తున్నా. వెరీ గుడ్ సార్, మీరు నా టైం సేవ్ చేశారు. ఇప్పటి వరకు నేను ఎవరి టైం వేస్ట్ చేసిందే లేదు సార్. మీ డెడికేషన్ ని నేను మెచ్చుకుంటున్నా సార్. మీకు ఇప్పుడు ఏ సెలబ్రిటీకి సంబంధించిన ప్రశ్నలు వస్తాయో మనం చూద్దాం. చూద్దాం సార్. తిరిగింది. చెప్పండి. ఫస్ట్ బాల్ లోనే 6 కొట్టినట్టు మొదటి రౌండ్ లోనే మీకు సూపర్ స్టార్ వచ్చారు సార్. ఇది మీకు లక్కీ డే కాకపోతే ఇంకేంటి? మరి మీరు సూపర్ స్టార్ ఫ్యానా సార్? ఫ్యానే కాదు సార్, సీలింగ్ కూడా. అంటే ఏంటి సార్? ఫ్యాన్ కంటే ఎక్కువ. సరే సార్, మిమ్మల్ని ఇప్పుడు మొదటి ప్రశ్న అడగబోతున్నాను. ఆయన గారి మొదటి సినిమా ఏది? ఆయన మొదటి సినిమా ఆయన పుట్టడానికి 68 ఏళ్ల ముందు వాళ్ళ అమ్మా నాన్న ఇంటి పక్కన స్టూడియోలో అక్కడ ఆయనతో నటించేలాగా చేశారు. ఆ సినిమా పేరు ఆయనకే తెలీదు. అదే ఆయన మొదటి సినిమా. ఏంటి సార్ ఏదేదో చెప్తున్నారు? లేకపోతే ఏంటి సార్, ఊరు మొత్తానికి తెలుసు. మీకు తెలీదా? ఆయన మొదటి సినిమా అపూర్వ సహోదరు. అది అపూర్వ రాగంగలయ్యా. సారీ సార్, అపూర్వ రాగంగల్. మొదటి ప్రశ్నకు సరైన సమాధానం చెప్పారు. ఇప్పుడు మనం మరొక ప్రశ్నకు వెళ్దాం. తర్వాత ప్రశ్న చాలా సింపుల్ ప్రశ్న సార్. సూపర్ స్టార్ రజనీకాంత్ గారు నవరస నాయకన్ కార్తీక్ కలిసి నటించిన సినిమా ఉందా లేదా? ఇది చాలా సులభమైన ప్రశ్న సార్, చిన్నపిల్లలు కూడా తెలుసు. కార్డులు పనిచేయడం లేదు, క్యాష్ ఉందా? ఉంది. సరైన సమాధానం చెప్పారు మిస్టర్ మురుగన్. అవును సార్, ఉంది. ఎలా ఇంత కాన్ఫిడెంట్ గా సమాధానం చెప్పారు మీరు? సరే, ఆ సినిమా పేరేంటో చెప్పండి. బండి కొంచెం ముందు పెట్టిందా లేదా అనేదేగా ప్రశ్న. మీరేంటి సినిమా పేరు అడుగుతున్నారు? చూస్తుంటే మీరు చాలా హుషారుగా ఉన్నారు సార్. మీరు మా ఏరియాకి వచ్చి నా గురించి అడగండి సార్. చెడ్డవాళ్లకు చెడ్డవాడు, మంచి వాళ్లకు మంచివాడు. మంచి వాళ్ళకి మంచివాడు. సరైన సమాధానం చెప్పారు మీరు. థ్యాంక్ యూ సార్. ఇదే ఫ్లో లో మనం ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్దాం. ఏమంటారు సార్? ఒక్క నిమిషం సార్, పెట్రోల్ కొట్టించి మాట్లాడతాను సార్. ఒక్క నిమిషం సార్. ఇక్కడ ఫోన్ మాట్లాడకూడదు సార్. యారా, పే చేయడానికి ఫోన్ కావాలి, మాట్లాడడానికి ఫోన్ అక్కర్లేదా? ఏం టెక్నాలజీ రా ఇది? ఇది మా మేనేజర్ అడగండి సార్. వెళ్ళి ఈ ఒక్క మాట చెప్పి ఇండియాలో అందరూ తప్పించుకుంటున్నారు కదా. ఎంతకు వేయమంటారు? 100 రూపాయలకి మాట్లాడతారు.
మురుగన్ మిమ్మల్ని అడగబోయే చివరి ప్రశ్న ఇది. సూపర్ స్టార్ నటించిన 150వ చిత్రం ఏది? నరసింహ. వావ్, అదరగొట్టారు. మిస్టర్ మురుగన్ 3 ప్రశ్నలకు మీరు సరైన సమాధానం చెప్పారు కనుక మనం మొదటి వీల్ నుండి రెండో వీల్ కి వెళ్దాం. ఇప్పుడు మనం లక్కీ వీల్ ని తిప్పబోతున్నాం. తిప్పేద్దామా మిస్టర్ మురుగన్? ఐఎమ్ వెయిటింగ్. మీకోసం అద్భుతమైన బహుమతి ఎదురు చూస్తుంది. తిరుగుతుంది మిస్టర్ మురుగన్. సార్ తిరుగుతుంది సార్. తిరిగినవ్వండి సార్. తిరుగుతూనే ఉంది మిస్టర్ మురుగన్. అలాగే తిరిగినవ్వండి సార్. మీరు గెలుచుకున్న ప్రైజ్. రిజల్ట్ చెప్పబోతున్నాను. ఇంతవరకు ఎప్పుడు ఇలా జరగలేదు. ఇప్పుడు మీకు ఎలాంటి ప్రైజ్ రాలేదు. ఇది విని ఎంతో మంది ప్రజల మనసు విరిగిపోతుంది. సార్ మీరు అబద్ధం చెప్తున్నారు. అబద్ధమా సార్? నేనెందుకు అబద్ధం చెప్తాను సార్? అదే నేను టీవీ, ఫ్రిడ్జ్, వాషింగ్ మెషిన్ వచ్చాయంటే అప్పుడు కూడా మీరు ఇలానే అంటారా? సార్ మీరు అడిగిన ప్రతి ప్రశ్నకి ఆన్సర్ చెప్పాను కదా సార్. సార్ మీరు అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పారు సార్. అది మీ అదృష్ట తాళం తీసుకొని తలుపు తెరుచుకునే లోపే మీ అదృష్టం మొత్తం అంతా కూడా మారిపోయింది సార్. దానికి నన్నేం చేయమంటారు? మనల్ని వెయిట్ చేయించాడు కదా. దిగులు పడకండి మురుగన్. మీకోసం ఒక పాట ప్లే చేస్తాను. ఏ పాట ప్లే చేయమంటారు? ఒకే ఒక పాటలో కోటీశ్వరుడు అవుతాడు కదా, ఆ పాట ప్లే చేయండి. అలాంటి ఒక పాట ఏ ప్రైజ్ గెలుచుకోలేని మన మురుగన్ కోసం ఇప్పుడు ప్లే చేస్తున్నాము. కొంచెం ముందుకెళ్ళి కోటేశ్వరుడు అవన్నా, వెనక చాలా మంది ఉన్నారు. మీకు నచ్చిన పాట వినాలనుకుంటే 44666999 కి కాల్ చేయండి. ఈ లక్కీ విల్ కాంటెస్ట్ లో ఈ పండుగ సీజన్ లో మీ ఇంటికి ఎన్నో బహుమతులు తీసుకువెళ్ళండి. అన్నా ఏంట్రా అన్నా ఎక్కడ ఉన్నావనా? చెప్పడం కుదరదు. అరే ఆటలాడకన్నా. నా బండి గురించి నీకు తెలుసు కదా, ఓ 10 నిమిషాల్లో వచ్చేస్తానులే. అన్నా ఇక్కడ క్లయింట్స్ ఎదురు చూస్తున్నారన్నా. వెయిట్ చేయమని చెప్పు. పోయిన వారం వాళ్ళ కోసం 4 గంటలు ఎదురు చూడలేదా? షో చేస్తున్నారా? వాళ్ళు మాత్రమే చేస్తారా? అది నా ముందు. సార్ హీఈస్ కమింగ్ సార్. అమ్మా బాబులకు తిండి పెట్టరు కానీ ఎకరాలు ఎకరాలు భూమి కొంటారు, అందుకే స్టార్ట్ అవ్వట్లేదు. ఏంటి తమ్ముడు గడ్డం అలా పెంచేసావు? సార్ ఒక డ్రగ్ పెడ్లింగ్ కేసులో అండర్ కవర్ లో ఉన్నాను సార్. ఓహో, మొత్తం కవర్ అయ్యేలోపు ఆ కేసును ముగించు. ఏంటి యూనిఫామ్ లేని ఒక పోలీస్ ఆఫీసర్. ఇంకేంటి న్యూస్ విన్నావా? ఏ న్యూస్ సార్? 4 స్టేషన్స్ కి ఏసీ నువ్వే కదా, తెలీదా? ఇంకా ఆర్డర్స్ రాలేదు సార్, చూద్దాం. 3 పేర్లు తమ్ముడు, వెరీ టఫ్ ఫైట్. అక్కడ నేనే నీ పేరు రికమెండ్ చేశాను. థ్యాంక్స్. నేను వెళ్ళిపోయి ఉండాల్సింది. వెళ్లాల్సింది కదా సార్. మమ్మల్ని ఇంతసేపు వెయిట్ చేయించి ఆడుకున్నావు కదా, ఆ ముఖాన్ని చూసి వెళ్దామని వెయిట్ చేశాను. నా ముఖం అంత కళగా ఉందా సార్? సరే, మీ ప్లాట్ లో ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి? మీరు రైట్ సైడ్ గానే వెళ్ళారంటే 20 నిమిషాల్లో మీకు ఎయిర్పోర్ట్ వచ్చేస్తుంది. లెఫ్ట్ సైడ్ వేగంగా వెళ్ళారంటే 20 నిమిషాల్లో రైల్వే స్టేషన్ వచ్చేస్తుంది. యాక్సిడెంట్ అయి స్ట్రైట్ గా వెళ్తే హాస్పిటల్ వస్తుంది. దాని పక్కనే శ్మశానం ఉంది, అక్కడే కప్పెట్టచ్చు. 20 నిమిషాల్లో ఎన్ని స్పెషాలిటీస్ ఉన్నాయో చూసారా సార్? ఒకవేళ 20 నిమిషాలు ఏది రాలేదంటే? మీరు చాలా స్లోగా వెళ్తున్నారని అర్థం సార్. ఏంటి వెటకారమా? లేకపోతే ఏంటి సార్, నా ముఖం చూస్తే మోసం చేసేవాళ్ళ ఉందా? అన్ని చెక్ చేసిన తర్వాతే ల్యాండ్ అమ్మకానికి వస్తుంది సార్. నమ్మకం ఉండాలి. అచ్చో చిట్ ఫండ్. క్లోజ్ ఫ్రెండ్ సార్. మీకు కూడా ఫోన్ వస్తుంది, ఏదైనా మంచి విషయం అనుకుంటా, మాట్లాడండి. హలో. అయ్యయ్యో, ఏమైంది? అలానా? పొద్దున కూడా మాట్లాడిందిరా. ఏమని మాట్లాడింది? అయ్యయ్యో. ఏంటి సార్? అమ్మమ్మా. సరే సరే సార్, ఏమేం సార్? సార్ కాస్త బండి ఆపమని చెప్పండి సార్. మా అమ్మమ్మ చనిపోయింది సార్. ఏ ఊర్లో సార్? కారైకుడి సార్. నేను మిమ్మల్ని బస్ స్టాప్ లో డ్రాప్ చేస్తాను, కూర్చోండి సార్. సార్ చెప్పేది వినండి సార్. సార్ సార్ ఇక్కడ నుంచి 6 కిలోమీటర్లు వెనకెళ్ళాలి సార్. నేను మిమ్మల్ని డ్రాప్ చేస్తాను సార్. రే పట్టుదలా. నేను వేరే ఏరియాకి డీసీగా వెళ్తున్నాను. ఈ ఏరియా రియల్ ఎస్టేట్ కి ఒక గోల్డ్ మైన్. ఇక్కడ చాలా సమస్యలు వస్తాయి, పోతాయి. వీటిని ఏం పట్టించుకోకుండా వెళ్ళిపో, అర్థమైందా? మరీ ఎక్కువ నిజాయితీ చూపించి చిక్కుల్లో పడకు. నేను కాస్త మాట్లాడొచ్చు సార్? వై నాట్? కమిషనర్ గారు నా సిన్సియారిటీకి మెచ్చి నన్ను అసిస్టెంట్ కమిషనర్ గా ప్రమోట్ చేశారని నాకు తెలుసు. అందులో సంబంధం లేకుండా మధ్యలో మీరు వచ్చి క్రెడిట్ తీసుకోకండి. ఏంటి తమ్ముడు, థ్యాంక్స్ చెప్తావు అనుకుంటే. థ్యాంక్స్ చెప్పాలి సార్. థ్యాంక్ యూ. నేను ఇక్కడ ఏసీగా ఛార్జ్ తీసుకున్న తర్వాత మొదటి పని ఏం చేయాలనేది మీరే చెప్పారు కదా. నా అనుభవంతో ఒకటి చెప్తాను. ఒక అడవికి ఒక సింహం మాత్రమే రాజుగా ఉండటం సాధ్యం. కానీ ఏ సింహం సింహాసనం మీద కూర్చోవాలనేది అడవే నిర్ణయిస్తుంది సార్, మరో సింహం కాదు. కూర్చో తిను.
వస్తాడు. ఒక క్లయింట్ చూసి నచ్చలేదని చెప్పినా పర్వాలేదు, కానీ అది చూడకుండానే వాళ్ళు తిరిగి వెళ్ళిపోతే అసలు ఎప్పుడైనా అలా జరిగిందా? ఓ ఇదే ఫస్ట్ టైమా? రే నోర్ముయిరా. చూసావా చూసావా? కస్టమర్ వాళ్ళ అమ్మమ్మ చనిపోతే నేనేం చేయగలను సార్? లేటుగా ఎందుకు వెళ్ళావు? త్వరగా వెళ్తే మాత్రం ఏం జరిగి ఉండేది సార్? ఈ విషయం తాంబరంలో తెలియాల్సింది గూడవంచెరిలో తెలిసుండేది, అంతే కదా సార్? ఇతను కమిషన్ ఏజెంటే కదా, ఇతనికి ఎందుకు యూనిఫామ్ అవి? ఉద్యోగం దొరుకుతుందని నమ్మకం సార్, ఆశే ముఖ్యంగా సార్. మాటలు మాత్రం ఏం తక్కువ లేవు. వీడి హెయిర్ స్టైల్. సార్ సార్ ఎక్కడికి వెళ్ళాడరా? నీకు జ్యూస్ తీసుకురావడానికి వెళ్ళాడు. ఇప్పుడే కదరా చెరుకు రసం తాగా. దీంతో నీ తల పగల కొడతాను. నువ్వు చేసిన పనికి తలక్కడ పెట్టుకున్నాడు కూడా తెలియటం లేదు. నా తప్పే ఉందిరా, బండి రిపేరు, అదే నిజం రా. రేయ్ నువ్వు 1000 సార్లు రిపేర్ చేసినా కూడా ఆ బండి రిపేర్ అవ్వదు. రే వచ్చేసరి చేతులు పట్టుకో. చూస్తుంటే తల ఎక్కడో బాదుకుని వచ్చినట్టున్నారు. వెంకట్ సార్ అతనికి క్లియర్ గా చెప్పు, ఇంకో 2 వారాల్లో ఇతని దగ్గర బండి లేదంటే ఇతనికి ఉద్యోగం కూడా ఉండదు. అదేదో నన్ను చూసే చెప్పొచ్చు కదా సార్. నాకు బెదవలతో మాట్లాడే అలవాటు లేదు వెంకట్. ఏంటన్నా నెట్టుకొస్తున్నావు? టైర్ పంచర్ అయిందా? టైర్ పంచర్ కాదురా, నాకే పంచర్ పడింది. సరిపోయింది. నువ్వు చెప్పరామా? దేవయాని వస్తున్నా రండి. ఏంటి ఏంటి అలా చూస్తున్నావు? ఏం లేదు, ఎప్పుడో మన పెళ్ళప్పుడు ఇలా చూసాను నేను నిన్ను. అదే మన పెళ్ళప్పుడు తల నిమిరుంటే బాగుండేది అనిపించింది. ఎందుకు నెమరలేదు? నిమిరుంటే మిమ్మల్ని పెళ్లి చేసుకునేదాన్నా? సర్లే వదిలే గాని, అబ్బాయి ఎక్కడా? అదిగో వాడి ఏరియాలోనే ఉన్నాడు. ఓ కొత్తగా ఏదో పెయింటింగ్ వేస్తున్నాడుగా. ఇద్దరు ఎక్కడికి వెళ్ళారు? వీధి చివర శంకరి అక్క ఉంది కదా, వాళ్ళ అబ్బాయి పుట్టినరోజు. మేము అక్కడికి వెళ్ళి కేక్ తినేసి గిఫ్ట్ ఇచ్చేసాం. ఏంటి బర్త్డే పార్టీయా? అయితే వెళ్ళొచ్చారా? అవునా? కేక్ తిన్నారా? తిన్నాం నానా. మరి నాకు తీసుకొచ్చాను నానా, కానీ వచ్చే దారిలో అది కూడా తినేసా. ఎంతో గర్వంగా ఉంది నాన్న. పని చూసుకో. ఏయ్ నీకెన్నిసార్లు చెప్పానే నేను బర్త్డే పార్టీలకి వెళ్ళొద్దు, వాళ్ళు మనకి ఏదైనా ఇస్తే మనం కూడా తిరిగి వాళ్ళకి ఇవ్వాలని చెప్పాను కదా. ఇదిగో ఏం తెలియకుండా మాట్లాడుకో. నేనే 4 గ్రైండర్లు తీసుకొచ్చి చిన్న బిజినెస్ మొదలు పెట్టి కొద్దిగా డబ్బులు సంపాదిద్దామని ఆలోచించి లోన్ విషయమే శంకర్ ఎక్కడికి కలిసి మాట్లాడొచ్చాను. ఆమె మహిళా స్వయం ఉపాధి సంస్థలో సభ్యురాలు. దానికోసమే వెళ్లి గుర్తు చేసొచ్చాను. నువ్వు బిజినెస్ ట్రిప్కి వెళ్ళావు, మరి పిల్లాన్ని ఎందుకు తీసుకెళ్ళావు? రేపు వాడి పుట్టినరోజు నాడు వచ్చి నాకు అలాగే చేయండి అని అడిగితే డబ్బు కోసం ఎక్కడికి వెళ్ళాలి? అయ్యా నీ కొడుకు అలాంటివి అడిగేవాడు కాదులే, వాడు నీకంటే పెద్ద కేడి. ఇదిగో నీ బర్త్డే ఎప్పుడు? April 21st. మరి నీ బర్త్డే ఎప్పుడు? నా బర్త్డే పోయిన నెలలోనే అయిపోయింది. నా బర్త్డే పోయిన నెలలోనే అయిపోయింది. అయితే నా కొడుకు అబద్ధం చెప్తున్నాడా? నీ కొడుకు అబద్ధం చెప్పలేదు, కానీ నిజం కూడా చెప్పలేదు. అది వదిలే గాని, ఏదో గిఫ్ట్ ఇచ్చానని చెప్పావు కదా, అదెంతైంది? చూడు మురుగా, ఏంటి? నువ్వు నమ్మే ఆ మురుగన్ నీ చెయ్యి విడిచిపెట్టాడు. ఏయ్ ఈ రోజు స్కంద షష్ఠే, పోయి ఈ రోజు మురుగన్ ఫోటో ఇచ్చావు. ఊరికే మాట్లాడుతూనే ఉంటావు. కాలు చేతులు కడుకురా, తిందువు గాని. ఇవాళ షష్ఠి, ఉపవాసం ఉన్నాను, నాకేం అక్కర్లేదు పో. మీ ఉపవాసం గురించి నాకు తెలుసు. వీధి చివరున్న షాప్ లో 3 ప్లేట్లు పానీపూరి తింటాం మన ఇంటి ఓనర్ చూసి నాకు చెప్పారు. ఈ ఓనర్ పెద్ద తలనొప్పి అయిపోయాడు. ఏంటా శబ్దాలు? మేము ఇక్కడ ఉండాలా వద్దా? అక్కర్లేదు, చచ్చిపో. మిమ్మల్ని కాదు సార్, ఇక్కడున్న ఎలకని అంటున్నా. ఈడున్న చోట ఉండకుండా చూసి నేను వచ్చి నా పెళ్ళని చెప్తున్నాడు ఈడొకడు. నేనేం మాట్లాడినా ఏం చెప్పినా గానీ నవ్వేది నువ్వు ఒక్కడివి మాత్రమే. నీకు నేను నచ్చలేదు కదా, థ్యాంక్స్. కార్యక్రమాలు బాగానే జరిగాయా సార్? బాగానే జరిగాయి. నా వల్ల మీ బిజినెస్ పాడైపోయింది మురుగా. సార్ మా బిజినెస్ పాడవడానికి మీ అమ్మమ్మ చనిపోలేదు కదా సార్. మా అమ్మమ్మ ఆశ నేను సొంతంగా ఇల్లు కట్టుకోవాలని. దిగులు పడకండి సార్, అమ్మమ్మ దేవత లాంటిది. ఎక్కడున్నా సరే మీ మంచి కోరుకుంటుంది. సరే మురుగా, జాగ్రత్త సార్. ఇదిగోరా మురుగా. వెంకట్ నాకు సాయం చేస్తావా? మురుగా, నాకు నెలకు 35,000 జీతం, అందులో 10,000 ఊళ్ళో ఇంటికి పంపిస్తాను, ఇంకో 10,000 మిగిలిన ఖర్చులకు అవుతుంది. నువ్వు నమ్మవు గానీ నా డ్రాయర్ చెరిగి 2 నెలలు అవుతుంది, అయినా మార్చలేదు. ఇలాంటి సమయంలో నీ కొత్త బండి కొనివ్వలేనురా. నీ చిరిగిపోయిన కడ్రాయర్ గురించి నేను అడగట్లేదు. లోన్ ఏజెంట్ ఎవరైనా ఉంటే నెంబర్ చెప్పరా. లోన్ ఏజెంటా? ఒకరున్నారా, కానీ అతను బాగా తిప్పించుకుంటాడే.
సార్ గుడ్ మార్నింగ్ సార్. కాస్త హెల్ప్ చేయండి సార్. ఎందుకయ్యా నువ్వు నా వెనకే తిరుగుతున్నావు? నీకు స్కోర్ లేదయ్యా. సార్ మ్యాచ్ ఆడించుంటే నేను కూడా స్కోర్ కొట్టేవాడిని, కానీ నేను ఎవరో ఆడనివ్వలేదు. ఆ స్కోర్ కాదయ్యా, ఇది సిబిల్ స్కోర్. ఒక పని చేద్దాం సార్, నా దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ పెట్టి ఏదైనా ట్రై చేద్దామా? నీ దగ్గర ఉంది ఆధార్ కార్డు మాత్రమే, దాన్ని పెట్టి జిరాక్సే తీయగలం, మనం ఏమీ చేయలేం. ఇప్పుడున్న ప్రతి దానికి ఆధార్ కార్డు ఒకటే సరిపోద్ది అంటున్నారు, అది సరిపోదా? డాక్యుమెంట్స్ అన్ని కరెక్ట్ గా ఉన్నా కూడా ఈ మాటలకి నీకు లోన్ దొరకడం కష్టం. నేను నీకు సలహా ఇస్తాను, మీ ఏరియాలో ఎవరైనా వడ్డీకి ఇచ్చే వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గర తీసుకో, వాళ్ళు నీకు ఇవ్వాలని కోరుకుంటాను. మురుగా అది మురుగన్ కాదయ్యా, నవగ్రహం. చింపాంచి మొహం వేసుకుని ఎవరిని చూసి నవగ్రహం అంటున్నావు? ఏంటి మొదలు పెట్టారా? కనబడిన ప్రతి ఒక్కరిని డబ్బులు అడిగా, ఏవేవో చెప్తున్నారు. నువ్వేనా 40,000 ఇవ్వగలవా? మీ నాన్నకి 5% వడ్డీ అయినా పర్లేదా? 5% వడ్డీయా? పర్వాలేదు, చూసుకుంటా. ఇచ్చే అన్నా. అయితే 5 రోజుల తర్వాత రా. మీరు మామూలు కాదన్నా, మరి నా సొంత అన్న. థ్యాంక్స్ అన్నా, వస్తానన్నా. జాబ్ గురించి కొంచెం ఆలోచించన్నా. చిన్నప్పుడు మా పక్కింట్లో అక్క అక్క అని తిరిగే ఒక అబ్బాయి వాళ్ళ అసిస్టెంట్ కమిషనర్ అంటే ఇట్స్ ఫీల్ గుడ్. సరే వాట్సాప్ చెక్ చేసుకో. ఎవరి అమ్మాయి? నార్కోటిక్స్? గాట్ కిడ్నాప్డ్ ఆర్ సంథింగ్? ఇలా ఉంటే నీకెలా పెళ్ళవుతుందిరా? నాలాంటోడికి పిల్లనెవరిస్తారు? ఫిలాసఫీలు అవి మాట్లాడకుండా వెళ్లి తనని మీట్ అవ్వు. కలిశాక నచ్చలేదని చెప్తే? ఇదే మాట తను కూడా అంటే? పోరా, వెళ్ళి కలిసిరా. రే, హోంవర్క్ నోట్స్ ఎక్కడ పెట్టావు? నైటే తీసి పెట్టుకోమని చెప్తే విన్నావా? రే అమ్మాడుతుంది చెప్పరా? నీ పక్కన పడ్డదిలే చూడరా పిల్ల, నాది నెక్కలేసు గొలుసు. రెంట్ ఎక్కడా? సార్ పెద్దగా మాట్లాడకండి సార్, నా భార్య తెలిసిపోతుంది. నా పెళ్ళానికి కూడా తెలుస్తుందయ్యా. ఒక వారం ఓపి పెట్టండి సార్, పెద్ద డీల్ ఒకటి చేస్తున్నాను. రాగానే తెచ్చి మీ చేతిలో పెడతాను. నీ సమస్య నీది, నా సమస్య నాది. మీకేంటి సార్ సమస్య? మీకింత పెద్ద ఇల్లు ఉంది, చిత్రగారి లాగా స్వీట్ వాయిస్ ఉంది, సంతోషంగా పాడుతూ బతికేచ్చు కదా సార్. నోరు అదుపులో ఉంచు, లేకపోతే రెంట్ పెంచేస్తాను. మీ స్వీట్ వాయిస్ కి పద్మభూషణ్ ఇవ్వాలని అలా అన్నాను సార్. ఇప్పుడు మీరు వెళ్ళిపోండి సార్, ప్లీజ్ సార్. సరే, వదులు వదులు. ఇదిగోండి. డబ్బు ఇవాళ ఉంటుంది, రేపు పోతుంది తల్లి. మరైతే రేపే రావచ్చుగా. ఎప్పుడు చూసినా నీ కామెడీయే. నన్ను ఎక్కడ చేయనిస్తున్నారు? చేసేం ఉపయోగం? నవ్వటానికి ఎవరు లేరుగా. చేసి చూడు, కష్టం తెలుస్తుంది. బైక్ రా. వస్తాను పద. ట్యాంక్ లో నుంచునే టైం వచ్చింది. ఏమయ్యా, నిన్న నేను అడిగితే ఇంటి రెంట్ కట్టానని చెప్పా, అబద్ధమే కదా? నేను అబద్ధం చెప్పలేదు. మరి నిజమో చెప్పలేదు. నీ కొడుకు అబద్ధం చెప్తే వాడిని అంతలా అరిచావు. నాన్న అబద్ధం చెప్పొచ్చు, కొడుకు అబద్ధం చెప్పకూడదు. అయినా ఓనర్ ముందు నా పరువు పోకుండా కొద్ది కొద్దిగా సేవింగ్ చేసి 4,000 రూపాయలు రెంట్ కట్టావు చూడు. నిన్ను ఇంత బాగా పెంచినందుకు మీ నాన్న నా కళ్ళ ముందు ఉండుంటే కనుక. నోరు మూసుకో. ఏంటి? ఇదేమి దాచుంచిన డబ్బు కాదు, నువ్వు చిట్ ఫండ్ కంపెనీ కట్టమని నువ్వు ఇచ్చిన డబ్బులే ఇవి. దానికి కట్టాల్సినవే ఇప్పుడు ఇక్కడ కట్టాను. ఏంటి? ఎవరిని అడిగి తీసావా డబ్బులు? మరి ఏం చేయమంటావు? ఇంటి ఓనర్ ఇంటి ముందుకొచ్చి మీ అందమైన మొహాన్ని పగలగొడతాను అంటే చూస్తూ ఉండాలా? అప్పుడు నేనేం పగలగొట్టాలి? అయితే ఇప్పుడు చీటీ డబ్బులు ఎలా కట్టాలి? అది నీ తలనొప్పి, ఏదైనా చేసుకో. ఇంకో 6,000 కావాలి. ఎందుకు 6,000? నీ కొడుక్కి స్కూల్ ఫీజు కట్టాలి, గుర్తుంచుకో. మిక్సీ కూడా బాగు చేయించుకోవాలి, వాడి ట్యూషన్ ఫీజు కూడా ఉంది. నా గురించే కదా మీరు గొడవ పడుతున్నారు? మీ గురించి ఇక్కడ చాలా బెంగతో ఉన్నాం సార్. రెంట్ ఇచ్చేసారు కదా, నేను ఊరికెళ్ళొస్తాను. డబ్బు ఉంటే ఒకలాగా లేకపోతే ఒకలా మాడతాడు. అడవిలో ఎన్నో జంతువులు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ జిరాఫ్, అన్నిట్లో అదే ఎత్తైన జంతువు. ఏనుగు, ఉన్నవాటిలో భారీ జంతువు. చీటా, ఫాస్టెస్ట్ ఇన్ ద ఫారెస్ట్. మోటివేషన్ గురించి మాట్లాడతాడంటే జంతువుల గురించి చెప్తున్నాడు. ఏంటి? ఎంత పెద్ద ట్రైనరో తెలుసా? ఒక్క సెషన్ కి 50,000 రూపాయలు మన కంపెనీ వల్ల ఫ్రీగా చెప్తున్నారు. కానీ ముందు నోరు ఇవి ఏమీ లేని సింహం అడవంతటికి రాజు. ఎందుకు తెలుసా సార్? అడవిలో రాజకీయాలు జరుగుంటాయి సార్. అడవిలో రాజకీయాలు. పిల్లోడు చక్కగా సమాధానం చెప్తున్నాడు, నువ్వు ఉన్నావు ఎందుకు రా? తీసి వెనకాల కూర్చుతా. నోరు మీరా? మీరు చెప్పండి సార్. నేనా సార్? సార్ నేనేమనుకుంటున్నానంటే ఆడసింహమే కదా సార్ వేటకు వెళ్ళేది, ఇది ఇంట్లో ఖాళీగానే ఉంటుంది కదా, అందుకే రాజు పోస్ట్ ఇచ్చుంటారు అనుకుంటున్నాను సార్. డిఫరెంట్ లాజిక్. థ్యాంక్ యూ సార్. మగసింహం ఇంట్లోనే ఉంటుందా నీకు ఏమైనా వచ్చి చెప్పిందా ఏంటి? ఎందుకురా మగసింహం అంటే అంత చులకన మీకు? నేను చెప్పానా? సినిమాలో కమల్ చెప్పారు. సరే ఆయన చెప్పారు సార్. నేనా? అడగండి క్వశ్చన్. సింహమే అడవికి రాజు. పాస్. అవన్నీ ఇక్కడ కుదరదు. గివ్ మీ ది ఆన్సర్. చెప్పండి. అది అది సార్, ఆ లైన్ వచ్చి ఒక లక్కీ లైన్ అయి ఉంటుంది సార్. లక్కీ లైన్ మంచి సినిమా టైటిల్. అయితే మీరు అదృష్టాన్ని నమ్ముతారు అంతేనా?
అది అదృష్టం అంటే ఏంటి చెప్పండి. అదృష్టం అనేది నా లైఫ్ లో లేదు సార్, అందుకే నేను చెప్పలేను. అది అదృష్టవంతులకైతే బాగా తెలుస్తుంది. నాకు అదృష్టం ఉందని నమ్ముతున్నారా? 100% సార్. ఎందుకు? ఎందుకంటే 5వ క్లాస్ కథలు చెప్పి మా అందరి మీద కలిపి 50,000 సంపాదిస్తున్నారు కదా. ఏంట్రా నీకు ఇప్పుడే తెలిసిందా? రే ఆయన ఏదో సొల్లు చెప్తున్నాడు రా. నా దగ్గర 2,000 రూపాయలు ఉన్నాయి. ఎవరికి కావాలి? అరే మామ డమ్మీ నోట్ రా, తీసుకోకో. ఇది డమ్మీ నోట్ కాదు, ఒరిజినల్. ఎవరికి కావాలి? సార్ నాకు. ఇంతేనా? ఎవరికి ఈ 2,000 రూపాయలు కావాలి? 2,000కి ఓటే అమ్ముకున్నారు. ఇందులో పెద్ద వింతే ఉందిరా. ఎవరికి కావాలి? మావా 2,000 రా. లాస్ట్ ఛాన్స్. ఈ 2,000 రూపాయలు ఎవరికి కావాలి? అయ్యో రిపేసిటీ 2,000 రూపాయలు 8 చేతులు పోయాయి. నా చేతిలో నుండి డబ్బులు తీసుకెళ్లిన అతనికి అదృష్టం ఉందా, లేదంటే ఏం చేయకుండా ఇక్కడే కూర్చున్నారు కదా, మీకు అదృష్టం ఉందా? సార్ వాడు అత్యాశ ఎక్కువ ఫ్యామిలీ నుంచి వచ్చాడు సార్. మా అమ్మ నాన్న మమ్మల్ని అలా పెంచలేదు. ఇక్కడ పక్కనోడిని ఎగతాళి చేసేవాడికి మనసు లోపల ఒక భయం ఉంటుంది, జీవితం గురించి. అలాంటి భయాలు నాకేం లేవు సార్. అబద్ధం చెప్తున్నావు. నీ పేరేంటి? మురుగన్. ఏ నమ్మకంతో జీవితాన్ని సాగిస్తున్నావు? రేపనేది మారుతుందనా? అదే కదా సార్ నిజం. ఒకవేళ మారకపోతే చెప్పండి. దీన్ని ఎదుర్కోవాలి కదా, దానికి ముందు ఆత్మస్థైర్యం కావాలి. దాన్ని ఎలా సార్ పెంచుకోవాలి? ఫోన్ ఆన్సర్ చేయండి. అయ్యో మావా, చిట్ ఫండ్ వాళ్ళరా? అయ్యో వాళ్ళ? లేదు సార్, నేను తర్వాత మాట్లాడతాను. ముందు ఆ ఫోన్ కి ఆన్సర్ చేయండి సార్. సార్ ఇది నా పర్సనల్ మ్యాటర్ సార్. ఒక ఫోన్ కాల్ వచ్చిందంటే ఒక ఆపర్చునిటీ రావచ్చు, ఒక సమస్య రావచ్చు. రెండింటిని ఫేస్ చేస్తేనే జీవితంలో గెలవడం సాధ్యం అవుతుంది, ఆత్మస్థైర్యం పెరుగుతుంది. ఆన్సర్ చేయండి. సార్ మీరు ఎందుకు కాల్ చేస్తారో నాకు బాగా తెలుసు సార్. రేపు మార్నింగ్ 11 గంటలకు వచ్చి మిమ్మల్ని కలుస్తాను సార్. నేను థియేటర్ లో కొత్త సినిమా చూస్తాను సార్. నేను మళ్ళీ కలుస్తాను సార్. బాయ్ సార్. వెరీ గుడ్, సూపర్. ఆన్సర్ చేశారు కదా, కానీ అందులోనూ ఒక అబద్ధం. మనిషినేగా సార్. నా పేరు అపర్ణ. ఎంఎస్సి సైకాలజీ చదివాను. హరిణి మ్యామ్ దగ్గరే జూనియర్గా ఉన్నా. టు బి ఆనెస్ట్, నా పార్ట్నర్ దగ్గర నుండి ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేవు, ఎందుకంటే వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్కి చేరుకోలేను. అయితే మీ అంబిషన్స్, ఆశలు ఇంకేమైనా? వెల్, ఒక కార్ కొనుక్కొని సౌత్ ఇండియా మొత్తం తిరగాలని నా కోరిక. సీరియస్లీ. మీ దగ్గర కార్ లేదా? లేని దానికోసమే కదా ఎక్కువగా ఆశపడేది. నా గురించి కొత్తగా చెప్పడానికి ఏం లేదండి. ఇన్ఫాక్ట్ చెప్తే కొద్దిగా స్ట్రేంజ్గా ఉంటుంది. స్పెషల్ స్క్వాడ్, యూనిఫామ్ లేని ఒక పోలీస్ ఆఫీసర్ని. నేను పోలీస్నని నా పక్కింటి వాళ్ళకి కూడా తెలియదు. ఇప్పుడు కూడా నేను మా ఫ్రెండ్ గెస్ట్ హౌస్లో ఉంటున్నా. పెళ్ళైన తర్వాతే ఇల్లు. మీకు ఇవన్నీ ఓకే అయితేనే. ఇవన్నీ నాకు ముందే తెలుసు, మీరేదైనా కొత్తగా చెప్తారేమోనని చూశాను. ఒక పోలీసు లైఫ్లో కొత్తగా చెప్పడానికి ఏముంటుంది? మీరు పోలీస్ లాగే చూస్తే గనక మీకేవి కొత్తగా కనపడవు. రెండేళ్ల క్రితం నా దగ్గర 30,000 తీసుకుని 1 సంవత్సరం క్రితమే తిరిగిచ్చావు. వడ్డీ అంతా కట్టేశావు, కానీ అసలు కట్టించడానికి మా వాళ్ళు 1 సంవత్సరం కష్టపడ్డారు, జ్ఞాపకం ఉందా? సరే అయితే నువ్వు వెళ్ళి 20 రోజుల తర్వాత తిరిగిరా. లోన్ వెంటనే ఇచ్చేయకూడదురా, లేకపోతే ఇచ్చేవాడు గొప్ప ఏంటో వాళ్ళకి తెలియదు. నాన్నా, సారీ నాన్నా. ఎందుకురా? ఇవన్నీ నారాశ కారణంగానే కదా అన్ని తప్పుగా అవుతున్నాయి. ఎవర్రా చెప్పింది? మీ అబ్బాయి జాతకంలో గురుడు 4వ పాదం నుండి 7వ పాదంలోకి మారుతున్నాడు. తండ్రి అంబానీ అయినా కూడా చివరికి కష్టాలు పడక తప్పదు. రే ఆ తాత అన్ని అబద్ధాలు చెప్పాడు, నువ్వు వెళ్ళు. దేవయాని, మేడం మీదకి రా. ఏంటయ్యా, ఎందుకు పిలిచావు నన్ను? ఏయ్, నీకు బుద్ధి ఉందా లేదా? నేను ఎలాగా అదృష్టం లేదు లేదని ఏడుస్తున్నాను, నా కొడుకు కూడా అలా అవ్వాలని చూస్తున్నావా? ఏమైంది? ఎందుకు అలా మాట్లాడుతున్నావు? మన కుటుంబానికి మంచి జరగాలనే ఆలోచనతోనే కదా నేను మన అబ్బాయి జాతకం తీసుకెళ్ళింది. ఏయ్, వాడిని ఎందుకు అడగడం? నన్ను అడగవే, నేనే చెప్తాను. మనకి మంచి రోజులు రానే రావు. ఇదిగో, ఏంటి ఊరికే మంచి భవిష్యత్తు లేదు లేదు అని అంటూనే ఉన్నావు? నీకు మాత్రమే బాధ ఉందా? మాకెవరికి లేదా? ఇవాళ ఏం జరిగిందో తెలుసా నీకు? అందరూ డ్రాయింగ్ కాంపిటీషన్ లో కలర్ పెన్సిల్ వాడతారమ్మా, నేను మాత్రమే నార్మల్ పెన్సిల్ వాడతానమ్మా.
అమ్మ బిజినెస్ మొదలు పెడుతుంది కదా, చాలా కలర్ బాక్సులు తెచ్చుకుందాం. సరే అమ్మా. ఇలా చూడదేవా, నేను మాట్లాడాను. ఫండ్స్ ఉన్నాయి, కానీ వసంతి చేసే బిజినెస్ చాలా బాగా నడుస్తుంది. అది డెవలప్ చేయడానికి డబ్బులు అడుగుతున్నారు. నువ్వు ఇప్పుడే మొదలు పెట్టి కొద్ది కొద్దిగా తిరిగి చెల్లిస్తావు. ఈసారికి వసంతికే ఫండ్స్ ఇవ్వాలని సంఘం నిర్ణయం తీసుకుంది. చాలా ఆశలు పెట్టుకున్నావు కదా. మరి పోయిన నెల ఇంటి రెంట్ కట్టడానికి ఎంత కష్టపడ్డాం నీకు తెలుసు కదా. ఇంకా స్కూల్ ఫీజు ఉంది, ఇల్లు కొనాలి, దానికేం చేయబోతున్నావు? తెలియనట్టు మాట్లాడుతున్నావు. దీనంతటికీ ఒకే ఒక మార్గం ఉంది. ఇదిగో ఏంటా దారి? సారీ సార్, చేతిలో డబ్బులు లేవు సార్. అందుకే చీటీ ఆపి డిపాజిట్ చేసుకుందామని వచ్చాను సార్. నాకు తెలుసు పెనాల్టీ పడుతుందని, వేరే దారి లేదు సార్. నన్ను చూడకండి సార్, నా కష్టాలు చూడండి సార్. మురుగన్ సార్, ఈ చిట్ ఫండ్ కంపెనీలో మీకు పెద్ద రికార్డు ఉంది. నాకా సార్? అవును. ఇంతవరకు ఎప్పుడు కూడా మీరు టైంకి డబ్బులు కట్టిందే లేదు. కానీ కరెక్ట్గా డబ్బులు కట్టే వాళ్ళలాగా మీకు బహుమతి వచ్చింది. ఏంటి సార్ అది? ఈ సంవత్సరం చిట్ ఫండ్ లక్కీ డ్రాలో బంపర్ ఆఫర్లో మీకే మొదటి ప్రైజ్ వచ్చింది. నాకా? అవును. అందుకే మీకు 2 సార్లు కాల్ చేశాను. మంచిది, 2వ కాల్ లిఫ్ట్ చేశారు. లేదంటే ఆ ప్రైజ్ వేరే వాళ్ళకి వెళ్ళేది. పర్వాలేదు, అక్కడ థియేటర్లో అంత సౌండ్స్ లోనూ 2వ కాల్ లిఫ్ట్ చేశారు. అన్ని క్లాప్స్ వినపడ్డాయి. ఏం సినిమా? లెజెండ్ సార్. ఏ సీన్ కి అన్ని క్లాప్స్? సినిమా మొత్తానికి క్లాప్స్ సార్. అది వదిలేండి సార్. ఇంతకీ నాకు ఏ ప్రైజ్ వచ్చింది సార్? ఎప్పట్లాగే కుంకుమ బాక్సు, జ్యూస్ కప్పు అలాంటివేనా సార్? మీకు ఒక కారు వచ్చింది. ఏంటి మురుగన్, మీకు కారు బహుమతిగా వచ్చిందని చెప్తున్నాను. మీరు లక్కీ విన్నర్. సార్ ఇంకోసారి చెప్పండి సార్. మీకు కారు బహుమతిగా వచ్చింది. అది సెకండ్ మీరు చెప్పిన మాట చెప్పండి సార్. లక్కీ. యు ఆర్ ఏ లక్కీ విన్నర్. ఇంకోసారి చెప్పండి సార్. ఏమయ్యా, మళ్ళీ మళ్ళీ చెప్పడం కుదరదు. ఇదిగో దీని మీద సైన్ చేశాను. ఇంకో 2 రోజుల్లో ప్రైజ్ వస్తుంది. ఒకే ఒక్కసారి చెప్పండి సార్. లాస్ట్ టైం సార్, ప్లీజ్. మురుగన్ సార్, యు ఆర్ ఏ లక్కీ విన్నర్. సార్ థ్యాంక్ యూ సార్. వెళ్ళొస్తాను సార్. ఇంతకీ మీ పేరేంటి సార్? దేనికి? మొదటిసారిగా నేను లక్కీ అని చెప్పిన వ్యక్తి మీరే సార్. కుమార్ గురు. అలాగే 2 రోజుల తర్వాత రిలేటివ్స్, ఫ్రెండ్స్ ఇంకా కలుపుకొని ఒక 10-15 మందిని చేర్చి. ఏం పర్లేదు సార్, నేను అందరినీ తీసుకొస్తాను. తీసుకురాకండి. దేనికి సార్? మా సైడ్ నుండి మేము ఇద్దరం వస్తున్నాం. ఓకేనా? భార్య, ఒక పిల్లోడు. ఇంకో పిల్లోడు ఉంటే ఇంట్లో పడుకోబెట్టరండి. ఈ చిట్ ఫండ్ కంపెనీ మోటో వచ్చేసి కీపింగ్ ఇట్ సింపుల్. ఏంటి సంతోషమా? సార్ ఇప్పుడు ఈ విషయం కనుక మా ఆవిడకి చెప్తే చాలా సంతోషపడుతుంది సార్. లక్కీ డ్రాలో కారు గెలుచుకుని ఇంటికి తెచ్చుకోకుండా ఇద్దరు కొట్టుకుంటూ నన్ను పంచాయతీకి పిలిచారా? కనీసం పిల్లోని స్వీట్ కూడా తినకుండా చేశారు. ఏం కావాలమ్మా నీకు? మంచి భర్త కావాలి. మంచి భర్త అంటే బజార్లో అమ్ముతారనుకున్నావా? కోపం వస్తుంది కదా. మరి ఇంకేంటన్నా, దేవుడి దయవల్ల ఒక కార్ గిఫ్ట్ గా వచ్చింది. అది అమ్మేశామా, అప్పులు తీర్చామా, సొంతంగా ఒక వ్యాపారం మొదలు పెట్టామా, సెటిల్ అయ్యామా అని లేకుండా పోయి ఆ చెత్త కారు నుంచుకుంటానంటున్నాడు. ఏంటి ఏమన్నా చెత్తగారా? మీ నాన్నే చెత్తగాడు. కట్నం ₹1 ఇవ్వలేదు. అమ్మే ప్రసక్తే లేదు. ఏం చేసుకుంటారో చేసుకోమని. ఏంట్రా? నేను బాబుని తీసుకుని మన ఏరియాలో 4 ఇళ్లలో అంట్లు తోముకుంటాను. ఇంట్లోనే చేయదు, బయట ఇంట్లో చేస్తుందంట. ఈయనేం చేయబోతాడు? ఆ కార్ని అలాగే పెట్టుకోవడం తప్ప. అదే కారులో వెళ్ళి 4 గంటల్లో పాలు పోసి వచ్చిన డబ్బులతో పెట్రోల్ కొట్టిస్తారని చెప్పరా? ఆ పెద్ద డ్రైవర్వి. ఎక్కువ మాట్లాడుతూ మీ నాన్న ఇచ్చిన మాట నెరవేర్చాడా? ఇప్పటిదాకా మీ నాన్న ఇస్తానని ఏదైనా ఇచ్చాడా? వెళ్ళి ఎన్నేళ్ళు మాటలు చెప్పండి మాత్రం చెప్పారు మాత్రం ఆయన మామ. ఏంట్రా మీరు కొట్టుకునే చూడడానికి నన్ను పిలిచారా? అర్థం చేసుకోండిరా. రే పిచ్చోళ్ళ మాట్లాడకు. నువ్వేనా అర్థం చేసుకోరా? నా లైఫ్ లో అదృష్టం కొద్ది వచ్చిన కారు అది. ఆ కారు వచ్చినప్పటి నుంచి నా లైఫ్ లో మంచి జరుగుతుందని నమ్మకం కలిగిందిరా. నువ్వేనా అర్థం చేసుకోరా? ఇది లూజ్ లో మాట్లాడుతుంది. అమ్మ ఆ కార్ని వాడు కార్లో చూడటం లేదు, అదొక అదృష్టంలో అనుకుంటున్నాడు. నువ్వు కాస్త అర్థం చేసుకో. సరే ఇవన్నీ వద్దు,
వచ్చే కానీ రానివ్వండి, వెంటనే అమ్మగలమా? కొన్ని రోజులు చూద్దాం, అది పనికి రాకపోతే అమ్మేద్దాం. ఏమంటావు నువ్వు? ఆలోచించి చూడు. బాగా ఆలోచిస్తుంది. సరే అన్న, ఒక నెల ఆ కారు ఉంటుంది. ఒకవేళ దాని వల్ల సమస్య వచ్చిందంటే అమ్మేస్తాను. అదృష్టం అంటున్నారు కదా, చూద్దాం. దేవుడ గొడవ ఆగిపోయింది. సార్ కంగ్రాచులేషన్స్ మురుగన్. చాలా థ్యాంక్స్ సార్. మ్యాట్, కుషన్ కవర్ అన్ని ఉన్నాయి. అన్ని ఫ్రీయే కదా సార్? ఫ్రీ అంటారు, తర్వాత సర్వీస్ కి డబ్బులు దొరుకుతారు. ఫోటో ఓకే సార్. నా ఫోన్ లో కూడా ఒక ఫోటో తీసుకుందాం. షూర్. తీరా సార్ మాత్రం కట్ అవ్వకూడదు. ఏంటన్నా కార్కి ఇంత పెద్దగా ఉంది? సారీ సార్, పిల్లడేదో. ఇది నార్మల్ కీ కాదు, లక్కీ. ఎందుకంటే మీ నాన్న లక్కీ. ఏంటి మురుగన్, హ్యాపీయే కదా? హ్యాపీ సార్. నువ్వు హ్యాపీ అయినారా? అలాగే ఒక చిన్న సహాయం. ఏంటి సార్? మా యూట్యూబ్ ఛానల్ కి ఒక చిన్న ఇంటర్వ్యూ. నేను ఏ ఛానల్ కి ఇంటర్వ్యూ అయితే ఇవ్వను సార్. ఇంటర్వ్యూ ఇస్తే ఒక స్టెప్ ని ఫ్రీగా ఇస్తానని చెప్పారు. స్టెఫ్నీ కూడా ఫ్రీగా వస్తుందా? పెద్ద హీరో అజిత్ ఇంటర్వ్యూ ఇవ్వడం. స్టెఫ్నీ టైర్ కి అజిత్ కి ఏంటి సంబంధం? రండి పదండి సార్, వెళ్దాం. ఈ మధ్య ప్రతి ఒక్కరు యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేస్తున్నారు. ఏంటి పెళ్లికి వచ్చిన కజిన్ లాగా అలా వెళ్ళిపోతున్నారు? లేకపోతే ఏం చేయాలి సార్? ఇక్కడ ఇదిగోండి మీ కార్ కి. రాజులాగా ఇంటికి వెళ్ళండి. సార్ మీరే ఇంటికి వచ్చి డ్రాప్ చేయొచ్చు కదా. హలో, మేము చిట్ ఫండ్సే, డోర్ డెలివరీ యాప్ కాదు. అయ్యో సార్, నా కార్ నడపడమే రా సార్. కారు నడపడం రాదని చెప్పడం సిగ్గులేదా? ఈ 2 రోజులు గాడిదలు కాస్తున్నావు నువ్వు? రే, 2 రోజులు వస్తుందని మనకెలా తెలుసురా? ముందు ఎలాగో అలా తీసుకెళ్లి తర్వాత డ్రైవింగ్ నేర్చుకుందాం. వచ్చాడయ్యా పెద్ద పోటుగాడు, కొత్త కారు మీద డ్రైవింగ్ నేర్చుకుంటాడట. నీకు కొత్త కారు ఇచ్చాడు చూడు, ఆ చిట్ ఫండ్ మేనేజర్, వాడు తలకేసుకొట్టి కార్ని. ఏదో అంటున్నారు? ఏం లేదు సార్, మామూలుగా మాట్లాడుకుంటున్నాం. వెళ్ళు. నీకు బండి నడపడం వచ్చా? కారు తోడటం వచ్చని చెప్తాను, కారు ఇచ్చేస్తావా? నీకు బండి నడపడం తెలుసా? తెలీదు మావా. మరి ఎందుకు రా పెద్ద తోపుగా మాట్లాడుతున్నావు? ఇప్పుడు ఈ కార్ని బయటికి ఎలా తీసుకెళ్ళాలి? మనం ఏమైనా కారు దొంగలించడానికి వచ్చామా? కాల్ డ్రైవర్ కాల్ చేస్తే వస్తారు కదా డ్రాప్ చేయడానికి, దానికి ఎంత ఆలోచిస్తున్నావు? నేనే కాల్ చేసింది, వచ్చారా? ఎక్కడ షోరూమ్ పక్కనే ఉన్నారా? వస్తున్నాను, నేను వస్తున్నాను. రే, అతను వచ్చాడు, రారా. సిస్టర్ వెళ్దాం రా. వెళ్ళు. రారా. లేదు నానా, ఇది మన కార్. నువ్వు నడిపితేనే నేను ఎక్కుతాను. నాకు ఎలా నడపాలో తెలియదు కదరా. నువ్వు నడపడం నేర్చుకో, అప్పుడే నేను ఎక్కుతాను. అన్నా, రోడ్డు మీద ముసలావిడ మీద ఎక్కించుకో. ఆపు. రారా. చెల్లెమ్మ రామ్మా, ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఏ దేవ్యాని, సీరియల్ యాక్టర్ చిత్ర కదా. నమస్తే మేడం. వినాయక కాపాడుతండ్రి. పూజకి ఏమైనా తీసుకొచ్చారా? కారు మాత్రమే తీసుకొచ్చాను. రే, ఒక్క నిమిషం స్వామి, మీరు పూజ మొదలు పెట్టండి. ఏంట్రా, నీకు అన్నం ఉంటే ఇలా చేయడేంటి? దండం పెట్టుకోరా. దేవుడా, డబ్బాస్తో ఉండి ఈ కాలంలో డబ్బిచ్చే ఒక స్నేహితుడినిచ్చావు. నీ మహిమే మహిమయ్యా. స్వామి, బాగా చేయండి స్వామి. నా జీవితంలోనే మర్చిపోలేని రోజు ఇది. ఏమైంది? అదే పనిగా దాన్నే చూస్తున్నావు? అది ఈ టైంలో ఏంటి, నిద్ర రావట్లేదా? 7 బృందావన్ కాలనీ సినిమా చూసావా? చూసాను. అందులో రవికృష్ణ నా ఫేవరెట్. చంద్రమోహన్ నా ఫేవరెట్. అందులో బిడ్డకి ఉద్యోగం వచ్చిందని తండ్రి ఎంత సంతోషపడతాడు. ఇక్కడ మా నాన్న కారు వచ్చిందని నా బిడ్డ ఎంత సంతోషపడతాడా? ఏదో కష్టపడి ఒళ్ళొంచి సంపాదించినట్లు మాట్లాడుతున్నారు. ఏసునాథా, ఇక్కడ దొరికితే లక్ అంటారు, దొరకపోతే అన్లక్కీ అంటారు.
వీళ్ళతో ఈ ప్రపంచంలో ఎలా బతుకుతున్నానో తెలియట్లేదు. నేను కారు గెలవడం నీకు సంతోషమా కాదా? సంతోషంగానే ఉంది. అది లోపల, కానీ నీకే వినపడలేదు. అవునా? నేను కళ్ళు మూసుకున్నది నిజమా కాదో చెప్పనా? ఏంటే కుక్కర్ చిన్న సౌండ్ వస్తుంది? నిద్రపోయే టైంలో కుక్క అరుస్తుంది. మన ఇంటి బయటే. ఇదిగో మన కారు బయట. కొత్త కారు టైర్ మీద వచ్చిపోతుందేమో. పద పద. అయ్యో, ఈ స్ట్రీట్ లో మనుషుల కంటే కుక్కలు ఎక్కువైపోయాయి. ఏంటయ్యా, పోలీస్ జీప్ వచ్చింది. వెళ్ళు. మన బండి అడ్డుగా ఉన్నట్టుంది, అందుకే కార్ ఆప్ చూస్తున్నాడు. కాస్త జాగ్రత్తగా మాట్లాడయ్యా. చాలా కష్టం. సార్, కొత్త బండి అయితే ఎక్కడైనా పార్క్ చేస్తావా? బండి తీయవయ్యా. తీస్తున్నాను సార్. సార్ చెప్పారు కదా, నెట్టు పెడుతున్నారేంటి? సార్, నెట్టడం తెలుసు కానీ నడపడం రాదు సార్. మరి ఎందుకయ్యా కొత్త బండి కొన్నావు? నేను కొనలేదు సార్, ఇచ్చారు. ఇచ్చారా? అవును సార్, చిట్ ఫండ్ లో ఆఫర్. నా నిజాయితీకి మెచ్చి ఇచ్చారు సార్. సరే, తాళాలు ఇవ్వు, నేను పక్కకు తీస్తాను. వద్దు, ఇవ్వకయ్యా. కొత్త కారు వచ్చాక నేనే నడపలేదు, మిమ్మల్ని నమ్మి ఎలా ఇవ్వాలి సార్? ఏదో దొంగతో మాట్లాడుతున్నావేంటి? పోలీసులు అంటే మీకు ఫ్రెండ్స్ లాంటి వాళ్ళు. అదేరే మావా నేను చెప్పాను, కానీ ఆయన పోలీసు ఫ్రెండ్ అన్నాడని మావా అన్నాను. కావాలంటే ఆయన్ని పిలవమను. సార్, ఈయన ఒక పిచ్చోడు సార్. అవును సార్. పిచ్చోడా? సార్, ఆ కుక్క మన కుక్కేనా సార్? నా కుక్క. చూస్తేనే తెలుస్తుంది సార్. ఓకే, ఇలా ఉన్నారు. అన్నా, రాజనా. ఏంటి మురుగా? సార్, అతను ట్రక్ బాగా తోలుతాడు సార్, ఆయన వెళ్ళి తీసుకొస్తాను. అన్నా సార్, ఒక్క 5 నిమిషాలు సార్. కారు పక్కన పెట్టాలి, ప్యాంట్ వేసుకురా. ప్యాంట్ ఎందుకురా, లుంగి సరిపోదా? సరేనా, కారు తీ. నీ పేరేంటి? జీవి ప్రకాష్ సార్, అందరూ ముద్దుగా జీవి జీవి అని పిలుస్తారు. టాటా సార్. మరి మీ పేరు సార్? ఏంటి, ఆయన మీ మేనమామ టాటా చెప్తున్నావు? ఎందుకయ్యా అబద్ధం చెప్పావు? ఇలా చూడు, పోలీసులకు అన్ని నిజాలు చెప్పకూడదు. ఏదో ఒకటి సమస్య తీరిపోయిందిగా, అంతే చాలు. నేను అప్పుడే చెప్పాను. ఏమని? వచ్చిన మొదటి రోజే సమస్య. ఇంకెన్ని సమస్యలు తెస్తుందో ఏంటో. ఇక్కడే నువ్వు డ్రైవింగ్ చేయడం నేర్చుకోబోతున్నావు. వీళ్ళందరినీ చంపేశా సార్. ఆరంభిద్దామా? విక్రమ్ వద్దు, మన పాట ప్లే చేద్దాం. కమల్ సార్కి మీరే చెప్పుకోండి, నేను చెప్పలేను. కమల్ సార్ గురించి రజనీ సార్ లాగా సార్, రజనీ సార్ లాగలేదు సార్, మామూలుగా నడపండి సార్. సార్, ఆపండి సార్, ఆపండి సార్. అమ్మా, ఏంటి సార్ ఇలా తోలుతున్నారు? ఎలా నడపకూడదో ముందు నేర్పిస్తాను, ఆ తర్వాత ఎలా నడపాలో నేర్పిస్తాను. ఇక మొదలు పెడదామా? సార్, ఆ బండి దగ్గర చెరుకు రసం తాగి మొదలెడదామా? నా వల్ల అవ్వట్లేదు. వెంకట్, 11 గంటలకు ఒక క్లయింట్ విజిట్ ఉంది కదా, అది ఎవరు హ్యాండిల్ చేస్తున్నారు? మురుగన్ సార్. మురుగనా? ఇంకా ఇక్కడ పనిచేస్తున్నాడా? సార్, మురుగన్ ఇప్పుడు బండి కొన్నాడు సార్. బండి కొన్నాడా? ఇప్పుడు వాడి రేంజ్ తెలియకుండా మాట్లాడుతున్నారు. చాలా థ్యాంక్స్ సార్. కార్లోకి 1000 రూపాయలు పెట్రోల్ కొట్టించారు కదా. నీ పేరేంటి పాప? సంయుక్త. సంయుక్త. సార్, ఏంటి సార్ పాపకి చెమటలు పడుతున్నాయి? ఎండలో నిలబెట్టారు ఏంటి సార్ పాపని? కొద్దిసేపు కార్లో కూర్చుందామా సార్? ఏసీలో? అమ్ము, వెళ్ళి కార్లో కూర్చోమ్ము. ఇదిగో డ్రైవర్. ఓయ్ రాజమౌళి, నిన్నేనయ్యా. ఈ లోపు పాప వస్తుంది, ఏసీ కూల్ చేసి కార్లో బిస్కెట్లు ఉన్నాయి కదా, ఇవ్వు. తీసుకెళ్ళవయ్యా. సార్, క్షమించండి సార్, ప్లీజ్ సార్. కూర్చోబెట్టవయ్యా. అదేం లేదు సార్, మా నాన్నగారి టైం నుంచి అతను మా డ్రైవర్. చాలా డ్రైవింగ్ ఎగ్జామ్స్ లో ఫెయిల్ అయ్యాడు, కానీ చాలా నమ్మకస్తులని మెయింటైన్ చేస్తున్నా. మీరేంటి సార్? సారీ సార్. నువ్వు పెద్ద కిలాడివయ్యా. ఎందుకు సార్ అలా అంటున్నారు? ఇంత దూరం నా చేత బండి తోలించి చివరికి డ్రైవర్ని చేసావు కదా. సారీ సార్, ఏదో జాబ్ కోసం చేశాను, మీరు తప్పుగా అనుకోకండి. ఇట్స్ ఓకే. పోండి సార్, ఒక లీగల్ డౌట్ సార్. ఏంటి ఆ లీగల్ డౌట్? పోలీసు వాళ్ళు ఫ్యామిలీగా వచ్చిన వదిలేస్తున్నారు, సింగిల్ గా వచ్చిన పట్టుకుంటున్నారు. ఎందుకు సార్? అదే, ఫ్యామిలీతో వచ్చేవాళ్ళు తప్పు చేయరని పోలీసులకు ఒక అంచనా ఉంటుంది. కోకిల సినిమాలో కుటుంబాన్ని పెట్టుకునే కదా గంజాయం ఉంది. నేను చెప్తాను చూడండి సార్, ఫ్యామిలీతో వచ్చేవాళ్ళు ఆల్రెడీ ఒక సమస్యతో వస్తారు, మళ్ళీ మనం ఎందుకు ఇంకో సమస్య పెట్టడం అని పోలీసు వాళ్ళని వదిలేస్తున్నారు. అది కాన్సెప్ట్. ఏంటి సార్ అలా చూస్తున్నారు?
సార్ ఏంటి సార్ మిమ్మల్ని చూస్తుంటే ఆ మహాత్మా గాంధీ నవ్వినట్టు అనిపిస్తుంది. ఈ రోజుతో నీ క్లాస్ ఓవర్. ఏంటి సార్ ఇంతకాలం సీరియస్ గా చెప్పి ఇప్పుడు నవ్వుతూ క్లాసెస్ అయిపోయాంటున్నారు? చూడు, నేను ముందు నవ్వుంటే నీ డ్రైవింగ్ క్లాసెస్ మొత్తం జోక్గా అయిపోయేవి. అర్థమైందా? ఏంటి సార్ ఇది? పోయి కొన్ని పల్లీలు కట్టించుకో. పల్లీలు కట్టించుకోవాలా? ఇదేనయ్యా నీ ఎల్ఎల్ఆర్. దీన్నే ఎల్ఎల్ఆర్ ఎల్ఎల్ఆరే తెలియదా? ఇక మీద నువ్వు బండి తీసుకుని డ్రైవింగ్ చేసి ఎంతమందిని గాయపరుస్తావు? ఏంటయ్యా మురుగా సార్, కొత్త బండి తీసుకున్నావంట? నాకు ఒక మాట కూడా చెప్పలేదు. వెంకట్ సార్ ఏమంటున్నాడు? అతను బాగా తెలివైన వాళ్ళతో మాట్లాడండి సార్. ఇక నుంచి పెట్రోల్ అలవెన్స్ నువ్వు కరెక్ట్ గా తీసుకో. దేనికి సార్? నువ్వు తప్పు చేస్తే నేను తిడుతున్నాను కదా. అవును సార్. మరి మంచి పని చేసినప్పుడు నిన్ను పొగడాలి కదా. సూపర్. ఇవన్నీ బయట. మళ్ళీ మనసు మారిపోయింది. మన బాస్ చాలా మంచివారా. 1000 రూపాయలు చూసావా? చూశాను. అయితే నా చేతుల్లో చూసావా? ఇదే మొదటిసారి చూస్తున్నా. ఇదిగా కొట్టు. 0 చూసుకోండి. నా జీవితంలో జీరోనే తెలీదురా. పోరా. ముఖం. డాన్స్ ఏంట్రా వింతగా ఉంది? ఇది అన్నగారు దెబ్బ నానా. ఎగ్జామ్ లో 1 మార్కు తగ్గినా నీకు మీ నాన్న దెబ్బ ఏంటో తెలుస్తుంది. ఇలా చూడరా, పెద్ద పెద్ద నాయకులంతా వీధి దీపాల కింద చదువుకుని గొప్ప వాళ్ళు అయ్యారు తెలుసారా? అలా అయితే వాళ్ళు పొద్దున చదవలేదా? నీ డ్రమ్ములో నానబెట్టవే, సాయంత్రం వచ్చి తోగుతాను. స్కూల్ కి వెళ్లకుండా ఆపాలా? అచ్చో, నాగార్జున ఊరి నుంచి వచ్చాడనుకుంటా. మురుగా రే టీవీ ఆఫ్ చేయరా. నాగార్జునే. మురుగా నమస్తే సార్. కొత్త కారు కొన్నట్టున్నారే? కారు కొనలేదు సార్, దానంతా అదే వచ్చింది. కార్ అదే వచ్చిందా? అవును సార్. అలా అయితే వచ్చే నెల నుండి 2000 రెంట్ ఎక్కువ ఇస్తావా? సార్ ఏం మాట్లాడుతున్నారు? ఏంటయ్యా, కారే నడుచుకుంటూ వచ్చింది, 2000 రూపాయలు ఈజీగా దొరకవా నీకు? ఇది అన్యాయం సార్. 2000 రూపాయల కోసం ఎక్కడికి వెళ్ళాలి సార్? అన్యాయమే. కుదిరితే ఇవ్వు, లేదా కాల్ టాక్సీ వాడికి ఫోన్ చేసి స్పేస్ ఉందని చెప్తాను. స్పేస్ ఇస్తారా సార్? ఒక వారమే టైం. సార్ 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 ఉందిలే మంచి సార్. కాలం ముందు నాగో మురుగా మర్చిపోకు. వచ్చిందో లేదో ఇలా జనాల మీద పడి ఏడుస్తున్నారేంట్రా? ఏంటయ్యా తర్వాత పార్కింగ్ సమస్య? ఇప్పుడేంట్రా పార్కింగ్ సమస్య? అంతే కదా. నేను ఒక ఐడియా చెప్పనా? ఏంటి? దానికంటే ముందు మనకు దోశ చెప్తాను. అన్నా 2 ఎగ్ దోశ. సరే, రాత్రి 10 గంటల దాకా మీ ఇంటి దగ్గర ఓకే. దాని తర్వాత ఇక సమస్య, ఏరియాలో ఎక్కడ ఫ్రీగా ఉంటే అక్కడ పెట్టే. మామా ఇంట్లో అందరు కనబడితే ఏం చేయాలరా? ఎప్పుడు ఒకే ఇంటి దగ్గర పెడితే కదా సమస్య. ఏ రోజు ఎక్కడ ఖాళీగా ఉంటే అక్కడ పెట్టి. పొరా నీ ఐడియా అడిగితే ఏది పడితే చెప్తున్నా. అడిగితే వాళ్ళకి ఏదో ఒకటి చెప్పారా. మనకిప్పుడు కారణాలు ముఖ్యం కాదు, మనం ఒక మనిషిని చూసి మర్యాదగా సమాధానం చెప్తాం కదా, అదే ముఖ్యం. ఇప్పుడు చూడు అన్నా, మీరు చూడడానికి వచ్చే సినిమా హీరోలో ఉన్నారనా? ఒక ఆమ్లెట్ వేస్తారా? ఫ్రీగానే వేస్తాను సార్. చూసావు నువ్వు ఎంత స్పీడ్ గా పడ్డాడు? రేయ్, నీది చాలా పెద్ద నోరురా, నువ్వు ధైర్యంగా మాట్లాడు. ఈ ఐడియా కూడా వినడానికి బానే ఉంది. బాబు, ఎక్కడికి వెళ్తున్నావు? అది ఈ లైన్ లో 3 ఏళ్ళు ఉంది కదా సార్. బాలాజీ వేణుగోపాల్ ఆయన ఇంటికి వెళ్తున్నాను సార్. అబద్ధం. ఎలా? అక్కడ ఇప్పుడు ఎవరూ లేరు. గ్రేట్ తాత, సూపర్. ఈ వయసులో కూడా మంచి షార్ప్ గా ఉన్నావు. సరే, నా ఇంటి దగ్గర కారు ఎందుకు పార్క్ చేసావు? ఏంటి తాత, ఇక్కడ అందరూ స్వతంత్రంగా బతకాలని స్వాతంత్రం కోసం పోరాడి మీరు తీసుకొచ్చారు. అవును. ఇంటి ముందు కార్ పార్క్ చేస్తే అన్యాయం మాట్లాడుతున్నారే. ఓ, స్వతంత్రం గురించి నీకు అంత తెలుసా? 2 వీరుల పేర్లు చెప్పు. కెప్టెన్ విజయకాంత్, యాక్షన్ కింగ్ అర్జున్, ఎక్స్ట్రా కూడా చెప్తాను. ఎవరు? సాయి కుమార్, లిస్ట్ లో బాలకృష్ణ కూడా ఉన్నారు. చాలు చాలు, నీ దేశభక్తి చూస్తుంటే నాకు ఒళ్ళు పులకరిస్తుంది. మన జాతీయ జెండా ఉండాల్సిన స్థానంలో పార్టీ జెండాలు పెడితే ఇలాగే ఉంటుంది. దానికి నేనేం చేయాలి? ఇప్పుడు నేను స్వతంత్ర పోరాట యోధుడినే. పోలీసులకు ఒక ఫోన్ చేశానంటే 24 గంటల లోపు యాక్షన్ తీసుకునే తీరాలి. కానీ నేను అలా చేయను. కార్ని ఇక్కడే పార్క్ చేసుకో. థ్యాంక్స్ తాత. కానీ ఒక కండిషన్. చెప్పండి తాత. చచ్చే వరకు నీ ముఖం నేను చూడకూడదు. బాలకృష్ణ పేరు ముందే చెప్పాల్సింది. దేశం కోసం పోరాడిన వీళ్ళు ఎందుకు ఇంత కోపం తెచ్చుకుంటున్నారు? ఏదో అట్లే పార్కింగ్ ప్రాబ్లం సాల్వ్. నీ గురించి నేను చాలా విన్నానయ్యా. ఏం అర్థం కావట్లేదే.
ఏంటి సార్ ఇది? ఈ రోజు నుండి కంపెనీలోనికి శాలరీ ఉంటుంది. మన కమిషన్ మురుగా నీకు శాలరీ ఉంటుంది, కమిషన్ ఉంటుంది. నువ్వు ఇప్పుడు ఎంప్లాయ్ అయ్యావయ్యా, సంతోషంగా ఉండు. సార్ ఇది కాస్త పట్టుకోండి సార్, పట్టుకోండి సార్. ఎందుకయ్యా నాకు ఇస్తున్నావు? మీ చేతులతో నా మెడలో వేయండి సార్, వేయండి సార్. కంగ్రాట్స్ మురుగా, అదృష్టవంతుడు. చాలా థ్యాంక్స్ సార్, చాలా చాలా థ్యాంక్స్ సార్. సర్ప్రైజ్ తీసుకోవడం నీ వల్ల అయ్యే పని కాదే. సరిగ్గా చూడు, వెతకవే. చిన్నోళ్ళపై ఇంకా నలగలేదు, సరిగ్గా నలగొట్లేదా? నీవే దేవుడా. టమాటా రసం బంగారు రసం అయింది. ఆగు, ఇది నీకెక్కడి నుంచి వచ్చింది? ఇదా, ఇది ఎలా వచ్చిందంటే అమ్మమ్మ చనిపోవడంతో ఊరికెళ్ళాం సార్. బంధువులందరినీ చూశాను. అన్ని ఇళ్లలో ఉండే సమస్య మా ఇంట్లో కూడా ఉంది సార్. అప్పుడు మా పెదనాన్న చెప్పారు, ఎందుకు అందరూ విడివిడిగా ఉంటున్నారు, ఒకే చోట అందరూ ఉండొచ్చు కదా అన్నారు. మా అమ్మమ్మ పోతూ పోతూ మమ్మల్ని అందరినీ ఒకటి చేసి వెళ్ళింది సార్. అప్పుడే మీ దగ్గర ప్లాట్ చూసిన విషయం చెప్పాను. మా పెదనాన్న వాళ్ళ అబ్బాయి మీ కంపెనీ వెబ్సైట్ చూసి మంచి కంపెనీ కదా అని చెప్పాడు. మాకు 15 గ్రౌండ్స్ కావాలి సార్. 15 గ్రౌండ్స్ అంటే అట్లీస్ట్ 2.5 crores అవుతుంది. పర్వాలేదు సార్. ఇవ్వు. తీసుకోండి. నేను డైట్ కంట్రోల్. ఇప్పుడు డైట్ చేసి ఏం చేస్తావు? తీసుకో. ఇందాకే 8 సమోసాలు తిన్నాడు, ఇప్పుడేమో డైట్ అంటున్నాడు. అడ్వాన్స్ 10 లక్షలు, మిగిలింది రిజిస్ట్రేషన్ అప్పుడు చూసుకుందాం. రిసిప్ట్ ఇస్తాను సార్. థ్యాంక్ యూ. నాకు మురుగా వస్తే అదే అదృష్టం. వెళ్ళొస్తాను మురుగా. రమ్మంటారు? వద్దు, పర్వాలేదు మురుగా, వెళ్ళొస్తాను సార్. వెళ్ళరండి. నువ్వు చేసిన ఒక చిన్న కర్టసీ కాల్, అది ఎంతవరకు అతన్ని టచ్ చేసిందో తెలుసా? అదే మురుగా సేల్స్ అంటే. ఆ విషయం నీకు చాలా బాగా తెలుసు. అదేం లేదు సార్, చిన్నప్పటి నుంచి నేను బాగుంటానని నమ్మింది మా అమ్మమ్మ ఒక్కతే. ఆవిడ చనిపోయింది సార్. నేను చివరి చూపుకి వెళ్లేలోపు అన్ని పనులు పూర్తయ్యాయి. నేను వచ్చే వరకు ఎందుకు ఉంచలేదని అడిగితే, నువ్వు దరిద్రం, నువ్వు చూసినంత మాత్రం తను లేచి వస్తుందా అన్నారు. అప్పటి నుంచి ఎవరమ్మమైనా అదోలా అయిపోతుంది సార్. అన్నీ మారిపోయాయి మురుగా. నీ కారు ఉంది కదా, అన్నిటినీ మార్చేసింది. అదే నీకు అదృష్టం. ఇదిగో అడ్వాన్స్ తీసుకో. ఈ డీల్ పక్కనే ఉండి కరెక్ట్ గా కంప్లీట్ చేయి. ఇక్కడున్న ఏజెంట్స్ అందరికి 8%, నీకు మాత్రమే 10%. సంతోషమేనా? చాలా థ్యాంక్స్ సార్. సార్ ఏంటయ్యా? అడగడానికి ఏదోలా ఉంది, అడగచ్చా? ఏం కావాలో అడుగు. ఆ జ్యూస్ కూడా నేను తాగేచ్చా సార్? నీది కడుపా ఇంకేమన్నానా? అదంతా పక్కన పెట్టగానే ఇదిగో తీసుకో. ఇది నువ్వు మీ వాళ్ళ ఇంటి ఫంక్షన్లకి పెళ్లిళ్ళకి వెళ్ళడానికి బాగుంటుందని తీసుకొచ్చాను. దీన్ని జాగ్రత్తగా ఉంచు. అలాగే పిల్లాడి స్కూల్ ఫీజు కట్టేశాను, చిన్న చిన్న అప్పులు కూడా తీర్చేశాను. మిగిలిన డబ్బులు 70,000. ఇదిగో తీసుకో. అవును, నువ్వేదో గ్రైండర్ తీసుకుని వ్యాపారం మొదలు పెట్టాలన్నావు కదా, ఓ పంచి ఒక 4 గ్రైండర్లు తీసుకొచ్చి వ్యాపారం మొదలు పెట్టు. ఈ రోజు నుంచి నువ్వు 4 గ్రైండర్లకి అధిపతి, అర్థమైందా? 4 కాదు 5. 4 అని చెప్పావు కదా. నేను స్కూల్లో వేసిన డ్రాయింగ్ కి ఏంట్రా నాకు సెకండ్ ప్రైజ్ వచ్చింది. ఇదిగో చూడు నాన్న. మన ఫ్యామిలీలో అందరూ టీచర్ చేతిలో తనులు తిన్నారా? ఫస్ట్ టైం ప్రైజ్ తెచ్చింది నువ్వేరా? ఇదేంటో తెలిసి చూడు. రాజా, ఈ డబ్బాలో ఏముందిరా? స్మార్ట్ వాచ్ మా. అయితే నాకు బాగా సెట్ అవుతుంది. ఇదంతా కార్ వచ్చిన తర్వాత. ఏంటమ్మా? ఆ మాట పూర్తి చేయి. పూర్తి చేయను. చెప్పు. నేను చెప్పను. ఇదిగో మెల్లమెల్లగా బండి బాగా తోలుతున్నావు. ఎరా, నాన్న బండి ఎలా నడుపుతున్నాడు? ఏంట్రా ఆలోచిస్తున్నావు? ఏం లేదు నాన్న, కాంటెస్ట్ కి సూపర్ హీరో డ్రా చేయాలి, అదే ఆలోచిస్తున్నా ఎలా చేయాలని. సాధారణ మనుషుల బొమ్మ గీరా, వాళ్లే సూపర్ హీరోలు. ఏం మాట్లాడుతున్నావు నాన్న? సూపర్ హీరోలు సినిమా తీస్తే ఎవరు చూస్తారు? మనమే కదా. అప్పుడు మనమే సూపర్ హీరో. మనం చూడకపోతే హీరోనే కాదురా. ఒకవేళ ప్రైజ్ రాకపోతే? నీ మనసులో ఉన్నది 1000, అదేరా నీ మొదటి ప్రైజ్. ఇదిగో ఈ మధ్య చాలా బాగా మాట్లాడుతున్నావు. మాట్లాడపోతే నీతో వేగేది ఎలాగా? అంతా ఈ కార్ వచ్చిన వేళ విశేషమే. అమ్మా, పోలీస్ అమ్మా.
సార్ 2 రోజులు లీవ్ కావాలి. ఇప్పటి వరకు ఎన్ని కేసులు చూసావు? లీవ్ వద్దు సార్. ఏయ్ ఆ బండి ఆపమని చెప్పవా? ఫ్యామిలీతో వెళ్తే పోలీసులు ఆపలేరులే, వదిలేస్తారు. హ్యావ్ ఫన్. ఇదిగో అతన్ని చూస్తే డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ఉంది, చెక్ చేయండి. ఇదిగో సార్ ఆపుతున్నా. బాబు నమస్కారం సార్. నువ్వా? ఎక్కడి నుంచి వస్తున్నారు? సార్ ఫ్యామిలీతో కలిసి గృహప్రవేశంకి వెళ్ళాను, ఫ్యామిలీతో కలిసి బీచ్కి వెళ్ళాను, ఫ్యామిలీతో కలిసి నీళ్లు మాత్రమే తాగి ఇంటికి వెళ్తున్నాను సార్. డాక్యుమెంట్స్ ది. డాక్యుమెంట్స్ భోగిమంటలో వేసాం అనుకుంటా. ఇదిగోండి సార్, ఇదిగోండి సార్. ఇది ఎల్ఎల్ఆర్. లైసెన్స్ ఉందా? రూల్స్ ప్రకారం ఎల్ఎల్ఆర్ ఉన్న వ్యక్తి పక్కన లైసెన్స్ ఉన్న వ్యక్తి ఉండాలి. మేడం మీ దగ్గర ఉందా? లేదు సార్. బండి పక్కన పెట్టి బయటికి రా. ఏయ్ సార్ ఏంటా కన్ఫ్యూజన్? సార్ ఎందుకు సార్ బండి పక్కన పార్క్ చేయాలి? నన్ను పంపించండి సార్, నేను ఇంటికి వెళ్ళి పార్క్ చేసుకుంటాను. డాక్యుమెంట్స్ తిరిగివ్వండి సార్. ఇలా లంచాలు తీసుకుంటూ ఉంటే మేము ఎలా సార్ బతికేది? మీరు కూడా యూనిఫామ్ లో లేరు కదా సార్, ఇదెక్కడ న్యాయం సార్? ఏంటయ్యా ఇది? ఒక్క నిమిషం. చెప్పు మురుగా. సార్ ఏం లేదు సార్, ఫ్యామిలీతో బయటికి వెళ్ళి వస్తుంటే శనానగర్ లో పోలీసులు ఆపారు సార్. లైసెన్స్ అడిగారు, నా దగ్గర ఎల్ఎల్ఆర్ మాత్రమే ఉంది, అందుకని బండి పక్కన పెట్టమన్నారు సార్. సరే సరే విను, పోలీసులో నాకు చాలా మంది తెలుసు. ఇప్పుడు మీరే కాపాడాలి సార్, ప్లీజ్ సార్. 10 నిమిషాల్లో ఒక ఫోన్ వస్తుంది, దిగులు పడకు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. ఏంటయ్యా? మా బాస్ గురించి మీకు తెలియదు కదా? తెలియదు. తెలిస్తే నీకు నాకు వెంటనే డైవర్స్ అవుతుంది, అంత మోసగాడు ఆయన. కానీ ఇప్పుడు చూడు ఇక్కడ ఏం చేయబోతున్నారో, అక్కడ ఒక టెన్షన్ స్టార్ట్ అవుతుంది చూడు, చూస్తూనే ఉండు. చూడు సార్. చెప్పండి సార్. తమ్ముడు మురుగనని ఎవరినైనా ఫ్యామిలీ నాపావా? అవును సార్. అతను మనకు కావాల్సిన వాడు, కాస్త వదిలేయమ్మా. ఓ మీకు తెలిసిన వాళ్ళ సార్? సరే, అతను ఎల్ఎల్ఆర్ పెట్టుకుని డ్రైవ్ చేస్తున్నాడు. రేపు అతను 4 మీద కార్ ఎక్కిస్తే దాని బాధ్యత మీదే అని లెటర్ పెట్టి వెంటనే ఫ్యాక్స్ చేయండి, అతను వదిలేస్తాను. పోలీసుకింత పొగరుండకూడదు తమ్ముడు. పొగర్లేని వాడు అసలు పోలీసుడే కాదు సార్. ఫోన్ పెట్టండి. చూస్తుంటే ఏదో తేడా కొట్టినట్టుంది. అయ్యో ఇప్పుడు ఏం చెయ్యాలి? సార్ దీనికే కదా సార్ అంత డ్రామా చేస్తుంది. ఇది తీసుకెళ్ళి అతనికి ఇవ్వండి సార్. 1000 రూపాయలు సార్, 1000 రూపాయలు ఉన్నాయి సార్, ఇవ్వండి సార్. ఆయన గురించి తెలియకుండా మాట్లాడుతున్నావు. వెళ్ళి ఇవ్వండి సార్, మీకు సెపరేట్ గా ఇస్తాను. వెళ్ళండి. 2 నిమిషాలు వెళ్ళిపోదాం సార్. ఏంటి సార్ వెళ్ళిపోవచ్చా? ఏంటి సార్ 1000 రూపాయలు ఎక్స్ట్రా ఉన్నాయి? ఏంటి మర్చిపోయి ఇచ్చారా? సార్ వీటిని తీసుకుని ఎక్కడే ఉండమని చెప్పారు. అసలే కోపిష్టి మనిషి, ఆయనకి సారీ చెప్పి వెళ్ళిపోవచ్చు కదా. సారీయా? సార్ సార్ సార్. అమ్మా నిద్ర వస్తుందమ్మా. కొంచెం సేపు ఆగరా, మీ నాన్న మనల్ని జైల్లో పడుకోబెడతాడు. ఏంటి చూస్తున్నావు? ఎన్నిసార్లు నా కాళ్ళ మీద పడి క్షమాపణ అడుగుంటావు? వెళ్ళి అడగచ్చు కదా. ఇదిగో అన్ని చెక్ చేశారు కదా, రేపు మార్నింగ్ స్టేషన్ కి వచ్చి బండి తీసుకెళ్ళమని చెప్పండి. వెళ్ళండి వెళ్ళండి. సార్ సారీ సార్. సారీ సార్. కళ్ళజోడు పెట్టుకో సార్. పెట్టుకోవా, స్టైల్ గా ఉంటుంది. ఇప్పుడు చెప్పు. సారీ సార్. వినపడలేదు. సారీ సార్. పోలీసులు పట్టుకుంటే ఇన్ఫ్లుయెన్స్ తో డబ్బులతో తప్పించుకోవచ్చని మీ అబ్బాయికి నువ్వే నేర్పిస్తున్నావు. వాడెలా ఎదుగుతాడు? బాబు చెప్పండి అంకుల్. నీకు మీ నాన్న ఏదైనా నేర్పించాడా? సూపర్ హీరో గురించి చాలా మాట్లాడారు అంకుల్. ఎవరు సూపర్ హీరో? సాధారణ మనుషులే సూపర్ హీరో అని చెప్పారు అంకుల్. ఇప్పుడు చెప్తున్నా,
నిజాయితీ గల వాడే సూపర్ హీరో. ఒక నిజాయితీ గల వ్యక్తి ముందు సాధారణమైన వ్యక్తి ఇలా చేతులు కట్టుకుని నిలబడాలి. అర్థమైందా? ఇప్పుడు చెప్పు, మా ఇద్దరిలో ఎవరు సూపర్ హీరో? మీరే అంకుల్. నీ కొడుకున్న నిజాయితీ కూడా నీకు లేదయ్యా. నడి రోడ్లో తల దించుకుని చేతులు కట్టుకొని నిలబడ్డావు. బా నాన్న రా నాన్న, నిద్ర వస్తుంది. అమ్మా, ఆ పోలీసుని చూసి నాన్న భయపడ్డారు కదా, చాలా కామెడీగా అనిపించింది. ఏయ్, పళ్ళు రాళ్ళు కొడతా, మూసుకుని పడుకోరా. ఎక్కిరిస్తున్నాడు. ఎవరో ఫ్రీడమ్ ఫైటర్ ని కలవడానికి కలెక్టర్ వస్తున్నారు. ఈ చుట్టుపక్కలే ఉన్నామని మనల్ని బందోబస్తుకు వెళ్ళమని చెప్పారు. ఆపు. సార్ ఏమయ్యా, ఆ కాన్వాయ్ వచ్చేలోపు ఇక్కడంతా క్లియర్ చేయాలి కదయా. ఆ బండి ఇంకా తేలేదు. ఏం చేస్తున్నారు మీరు? తీస్తున్నాం సార్. ఇప్పుడే తీయండి. ఇప్పుడే త్వరగా. సార్. సరే, పక్కనే కాలేజ్ గానీ మాల్ గానీ ఏం లేవుగా? లేవు సార్, అలాంటివే లేవు. ఏం లేదు, సెక్యూరిటీ సరిగ్గా ఇవ్వడం చేత కావడం లేదని మీడియా వాళ్ళు పెద్ద సీన్ క్రియేట్ చేస్తూ ఉంటారు, అందుకే. ఓకే సార్. ఏమయ్యా, ఇది నైట్ చెకింగ్ లో ఆపిన బండే కదా? అవును సార్. మా క్లాస్మేట్ గీత ఉంది కదా, అవును. వాళ్ళ అమ్మ నీ గురించి అడుగుతుంది. ఎందుకు నానా? అడిగిందా? ఎందుకంటే వాళ్ళ అమ్మ నా క్లాస్మేట్ రా. మళ్ళీ ఇవన్నీ వెళ్ళి మీ అమ్మకి చెప్పకో. న్యాయంగా చూసుకుంటే ఆవిడే మీ మమ్మీ. అయ్యయ్యో, ఈ టైంలో ఎతనందుకు ఇక్కడికి వచ్చాడు? వెళ్ళి చూద్దాం. సార్ నమస్కారం సార్. ఇది నీ బండేగా? నా బండే సార్. ఎందుకయ్యా రోడ్ మీద పార్క్ చేసావు? సార్, ఈ ఇంటి ఓనర్ పర్మిషన్ తీసుకున్నాను. ఏయ్, ఇది పబ్లిక్ రోడ్, అతనెవరు పర్మిషన్ ఇవ్వడానికి? ఒక్క నిమిషం సార్, తీసేస్తాను. సార్, నా దగ్గర ఎల్ఎల్ఆర్ మాత్రమే ఉంది సార్, లైసెన్స్ లేదు సార్. అందుకని? మీ దగ్గర లైసెన్స్ ఉంటుంది కదా, మీరే కార్ పక్కన పెట్టండి. ఏయ్, నేను పోలీసు ఉన్నా, నీ కింద పనిచేసేవాడా? ఒక్క నిమిషం, లైసెన్స్ ఉన్న తీసుకొస్తాను. ఇదో కారు తీసేయండి ఇక్కడి నుంచి. నానా నానా, వద్దు నానా, వదిలే నానా. రేయ్, వదలరా. సార్, ఏంటి సార్ కార్ అద్దం పక్కన కొడుతున్నారు? కర్ర వదలరా. నేను మనిషిని తీసుకొస్తానని చెప్పాను కదా సార్. నిలబడలేదా? చేదేవయ్యా. సార్, అది కాదు సార్. మీ అబ్బాయి చూస్తున్నాడు, కర్ర వదలరా. కొట్టకండి సార్. మీ అబ్బాయి ముందు ఏం చేయకూడదని చూస్తున్నాడు, కర్ర వదలు. సార్, వాడు చూసినా పర్లేదు సార్, నేను ఏమైనా చేయండి సార్. తప్పు చేస్తున్నావు, మీ అబ్బాయి చూస్తున్నాడు. సార్, తప్పు మీద తప్పు చేస్తున్నారు. పోలీసులు ఎదురుస్తావా? అందుకని కార్ అద్దం పగల కొడతారా? తప్పు చేస్తున్నావు, కర్ర మీరే వదలరా. సార్ తప్పు చేస్తుంది. వాట్స్ ద ప్రాబ్లం? సార్, రోడ్ పక్కన బండి పార్క్ చేశాడు. ఐ వాస్ క్లియరింగ్ ఇట్. ఏంటి సార్? లేదు సార్, నా కార్ అద్దం పగల కొడుతున్నాడు సార్ అతను. ఏంటి శివకుమార్? ఇది అసలు పార్కింగ్ ఏరియా కాదు సార్. ఐ వాస్ జస్ట్ డూయింగ్ మై డ్యూటీ. లేదు సార్, నేను ఇంటి ఓనర్ పర్మిషన్ తీసుకున్నాను సార్. కావాలంటే మీరు అడగండి సార్ అతన్ని. ఏం సార్, కార్ మీ ఇంటి పక్కన పార్క్ చేసుకోవచ్చు కదా సార్? మా ఏరియాలో పార్క్ చేయడం ఎలా కుదురుతుంది సార్? మొత్తం అంతా కాల్ టాక్సీలు పార్క్ చేశారు. అందుకే వీళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకుని ఇక్కడ ఇలా పార్క్ చేశాను సార్. కాల్ టాక్సీ వాళ్ళు పార్క్ చేస్తే పోలీసులకు వచ్చి కంప్లైంట్ చేయండి. కార్ తీస్తానంటేనే పగలగొట్టబోయారు. ఇతని దగ్గరికి వెళ్ళి ఎలా కంప్లైంట్ ఇస్తాను సార్? ఏంటి సార్? ఐ వాస్ జస్ట్ డూయింగ్ మై డ్యూటీ అండ్ ఫాలోయింగ్ ద ప్రోటోకాల్ సార్. సారీ సార్, ఇకపై ఇలా జరగదు. మీ బండి తీసుకెళ్ళండి. సార్, వీడొక వేస్ట్ ఫెలో. పోయి మీరు వీడిని సారీ అడుగుతున్నారేంటి సార్? మనం గవర్నమెంట్ కి పనిచేయడం లేదు, ఇలాంటి కామన్ పీపుల్ కోసం పనిచేస్తున్నాం. వీళ్లే మనకు ముఖ్యం. ఇతనా? 5 ఏళ్లకు ఒకసారి గవర్నమెంట్ మారిపోతుంది, కానీ గవర్నమెంట్ సర్వెంట్ రిటైర్ అయ్యే వరకు చేస్తూనే ఉండాలి. జనాలు చూసుకోవాలి. సారీ సార్. మీరెందుకు సార్ సారీ చెప్తున్నారు? అతనే కదా సార్ తప్పు చేసింది, అతనే చెప్పానండి. సే సారీ. సార్, ఇప్పుడు సారీ చెప్తున్నారా లేకపోతే ఏదైనా యాక్షన్ తీసుకోవాలా? సారీ. గట్టిగా. సార్, మీరు కరెక్ట్ గానే చెప్పారు సార్, అతను చెప్పింది వినబడలేదు సార్. సారీ. గట్టిగా. నన్ను క్షమించమని అడుగుతున్నాను. ఇప్పుడు మాత్రం తెలుగు వచ్చింది. వెళ్ళొస్తాను సార్. మీ కార్ తీసుకెళ్ళండి. ఈవినింగ్ ఒక 4:30కి వచ్చి తీసుకెళ్తాను సార్. థ్యాంక్ యూ సార్. సార్, తప్పుగా ఏమనుకోకండి సార్. థ్యాంక్ యూ సార్. వెళ్ళొస్తాను సార్. చూసావరా, ఎప్పుడైనా సాధారణమైన మనిషే సూపర్ హీరో. అర్థమైందా? అర్థమైంది నాన్న. తమ్ముడు శివ కామన్ మ్యాన్, ఏనుగు లాంటి వాడు.
సాఫ్ట్ గానే ఉంటారు, కానీ తిక్కరేగితే వెనక ముందు ఆలోచించకుండా తొక్కుకుంటూ వెళ్ళిపోతారు. అడవికి రాజు సింహమైనా కూడా ఏనుగుని దృష్టిలో పెట్టుకుని ముందుకు వెళ్ళాలి, లేదంటే ఇలాగే ఉంటుంది, సిగ్గుపడాల్సి వస్తుంది. మీరు అనవసరంగా మాట్లాడకండి సార్. చూసావా, మీకు టెంపర్మెంట్ ఇష్యూ ఉంది సార్. మీరు ఎలా పబ్లిక్ ని హ్యాండిల్ చేయగలరు? 15 days లో ప్రమోషన్. దానికి ముందు సైకోమెట్రిక్ టెస్ట్ అవసరమని ప్యానెల్ భావిస్తుంది తమ్ముడు శివ. కమిషనర్ అదే అంటున్నారు. సైకో అంటే ఏంటో నీకు తెలుసు, సైకోమెట్రిక్ టెస్ట్ అంటే ఏంటని సార్కి తెలుసా? మురుగా సార్ చెప్పండి సార్. రేపు మన కంపెనీకి చాలా ముఖ్యమైన రోజు మురుగా. నాన్నగారు కంపెనీ నాకు హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత ఇంత పెద్ద డీల్ చేసిందే లేదు. అది నీ వల్ల సాధ్యమైంది. సమయానికి దీన్ని క్లోజ్ చేయి. సార్ అలాగే చిన్న రిక్వెస్ట్ సార్. ఏంటి? మీ కార్ పక్కనే నా కార్ పార్క్ చేయొచ్చా సార్? సరే చేసుకో మురుగా, అందులో ఏముంది. అయ్యో అమర్ సార్, థ్యాంక్ యూ సార్, చాలా థ్యాంక్ యూ. డీల్ మాత్రం సరిగ్గా పూర్తి చేయి, సరేనా? మార్నింగ్ వచ్చేస్తాను సార్, మార్నింగ్ వచ్చేస్తాను. ప్రేయర్ చేసే ముందు అతను స్మోక్ చేస్తే అతన్ని తప్పుడు మనిషి అనుకుంటారు. అదే అతను స్మోక్ చేస్తూ ప్రేయర్ చేస్తూ ఉంటే అతన్ని మంచివాడు అనుకుంటారు. అతను ప్రేయర్ చేస్తున్నాడో లేదో గాని ఖచ్చితంగా స్మోక్ చేస్తాడు. అలాంటిదే ఈ సైకోమెట్రిక్ టెస్ట్. ఒకే ప్రశ్నకి ఒకలాంటి 4 ఆన్సర్స్ ఉంటాయి. నువ్వు ఎమోషనల్లీ ఒక ఆన్సర్ ఎంచుకుంటే ఈజీగా నీ మైండ్ సెట్ తెలిసిపోతుంది. దాన్ని బట్టి నిన్ను జడ్జ్ చేస్తారు. సో ఫర్ ద నెక్స్ట్ ఫ్యూ డేస్ ప్లీజ్ డూ సంథింగ్ దట్స్ మేక్ యూ హ్యాపీ. కోపం గాని తెచ్చుకుంటే పాస్ అవడం కష్టం. నైట్ 11:30కి డోర్ కొడుతున్నాడు, మూతి పగల కొట్టాలి. మురుగా నన్ను క్షమించు, ఇక నుండి నీ కారుని మన ఇంటి కిందే పార్క్ చేసుకో. ఎందుకు? ఏంటి మురుగా నన్ను భయపెట్టేస్తున్నావు? పోలీసుల్నే ఒక ఆట ఆడుకున్నావు, ఇక నీ ముందు నేనెంత? పార్కింగ్ ప్లేస్ దొరికింది. ఒక 6 నెలలు ఇటు పక్కకి రాకూడదు, ఏం అడగకూడదు. గెట్ అవుట్. ఇప్పుడు బుద్ధి వచ్చింది ముసలోడికి. ఓనర్ సమస్య సాల్వ్. నాన్న నేను ఒక డ్రా చేశాను చూడు. ఏది చూపించు. ఇదిగో నాన్న. లైట్ అలా ఇక్కడ లేకపోతే ఇంకో చోట ఉంది కదా. ఇదిగో నాన్న. ఏంట్రా అది? ఎవర్రా ఇది? నువ్వే నా సూపర్ హీరో నాన్న. ఇందులో నేను చాలా అందంగా ఉన్నాను. థ్యాంక్ యూ నాన్న. వాన పడుతుంది, ఒక రౌండ్కి వెళ్ళొద్దామా? అయ్యో నిన్ను నమ్మా. నేను రా నాన్న, ఇంటికే వెళ్తాం పదా. కరెంటు కూడా వచ్చింది. మా అమ్మకి నేను ఒక్కనే కొడుకు, నేను రాను బాబు. రారా, ఈ టైంలో ట్రాఫిక్ ఉండదు, ఇప్పుడే ఫ్రీగా డ్రైవ్ చేయొచ్చు. రారా. పేరు? మురుగన్ సార్. వయసు? 36 సార్. జెండర్? మెయిల్ అని రాస్తాను. మెయిల్ అని రాస్తారా? ఏ ఏరియాలో పోయింది? సార్ కన్నప్ప నగర్ విరుగుం పక్కన సార్. కారు పోయిన ప్లేస్? ఎక్కడైతే కారు పోయిందో అక్కడే సార్. సార్ అది ఈ స్టేషన్ కింద రాదు సార్, అది వేరే ఏరియా సార్. మాకు తెలుసు. ఆ ఏరియా ఇన్స్పెక్టర్ కి ఇతనికి చాలా గొడవలు ఉన్నాయి సార్. కేసు పెట్టిన అతను తీసుకోండి సార్. మీరే ఎలాగోలా కనిపెట్టండి సార్. సార్ మీకేమైనా పిచ్చి పట్టిందా? చెప్పిందో చెప్తున్నారు. మీరే ఎలాగోలా కంప్లైంట్ ఏంటి? కూర్చోండి. ఏంటి కంప్లైంట్? సార్ వీళ్ళు ఇంటి ముందు కార్ పార్క్ చేశారు, అది కనపడడం లేదు. విరుగుంబాకం ఏరియా సార్, అది మన ఏరియా డివిజనే కాదు సార్. చెప్పిన అర్థం చేసుకోవడం లేదు. కారు ఎవరిది? నా కారే సార్. ఇలా చూడండి, కారు పోయింది విరుగుంపాకం ఏరియా అంటున్నారు కదా, మీరు అక్కడికే వెళ్లి కంప్లైంట్ ఇవ్వాలి. ఇది అన్నానగర్ పోలీస్ స్టేషన్. అన్నానగర్ లోనే నా కార్ పోయిందని కంప్లైంట్ తీసుకుని వెతికివ్వండి సార్. పిచ్చోడ్లా మాట్లాడుతున్నావు. కారు కనపడడం లేదంటే దాని ఎవిడెన్స్ లన్నీ విరుగుంపాకంలోనే ఉంటాయి. అన్నానగర్ లో ఎలా ఉంటాయి? మీరు తలుచుకుంటే అయిపోతుంది సార్. ప్లీజ్ సార్. సార్ ఆ కార్ నా ప్రాణం సార్. ఇదిగో 2 టీ చెప్పు, ఏదైనా చేయగలమేమో చూద్దాం. సార్ 2 బన్ కూడా చెప్పండి సార్. సాదా బన్నా, క్రీమ్ బన్నా? సార్ అతను పొద్దు నుండి ఏం తినలేదు సార్. సార్ నిన్న సాయంత్రం కూడా మీ రిజిస్ట్రేషన్ గురించే సార్ మాట్లాడుతుంది. మురుగా వచ్చేస్తుంటాడు. అలా కాదు, వస్తాడని తెలుసు సార్. మంచి టైం దాటిపోతుంది. ఇంకా ఎంతసేపు పట్టదు సార్? 3 నెలలు పడుతుంది సార్. ఇమీడియట్ గా డెలివరీ చేయగలిగే బండి ఏదైనా ఉందా? ఇమీడియట్ గా అంటే మీరు ఈ మోడల్ చూడొచ్చు సార్.
వద్దు, వెయిట్ చేస్తాను. త్వరగా డెలివరీ చేయడానికి ట్రై చేస్తాను సార్. థ్యాంక్స్. వెల్కమ్ సార్. హలో శివకుమార్, నేను ఇన్స్పెక్టర్ కామేష్ని. Hmm. కార్ కనపడడం లేదని మీ ఏరియా నుంచి ఒకటి కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాడు. కార్ కనపడడం లేదా? అతని పేరేంటి? ఏ వెంకట్, ఎక్కడున్నారా? సార్ దారిలోనే ఉన్నాను సార్. మురుగ ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. తన కారు పోయింది సార్, మేము కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాం సార్. మీరు కంప్లైంట్ ఇచ్చిరండి, నేను చూసుకుంటాను. సార్ అందులో ఒక చిన్న సమస్య ఉంది సార్. ఏదేమైనా నేను చూసుకుంటానని చెప్పాను కదా, కంప్లైంట్ ఇచ్చి త్వరగా రండి, సార్ ఎదురు చూస్తున్నారు. సరే సార్. ఏం లేదు సార్, కూర్చోండి కూర్చోండి. ఏం లేదు, మన మురుగన్ ఫోన్ సరిగ్గా పనిచేయడం లేదు, అందుకే సర్వీస్ సెంటర్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వమని చెప్పాను. వచ్చేస్తున్నారు, పక్కనే ఉన్నారు. వస్తాడు కదా? వస్తాడు. మురుగా సార్, ఈ ఎఫ్ఐఆర్ ని 4 జిరాక్సులు తీసుకురా. అలాగే సార్. రారా. అబ్దుల్, స్క్రాప్ యార్డ్ లో నిసాన్ మ్యాగ్నెట్ బండి ఏదైనా ఉందో లేదో చూడండి. సార్, స్క్రాప్ లో ఎందుకు సార్ చెక్ చేయడం? నీకు తెలీదా? నీ బండి లాంటివే చాలా బండ్లు అక్కడ ఉంటాయి. దాన్ని స్క్రాప్ కి పంపి పేపర్స్ మార్చి నీ బండిగా అమ్మేస్తారు. ఇది ఒక ఓల్డ్ టెక్నిక్. 48 గంటల్లోపు నీ బండి దొరికితే మంచిది. కాబట్టి ఎక్కువ డౌట్స్ అడిగి టైం వేస్ట్ చేసుకోకు. పో. రే, ఎందుకు నెగిటివ్ ఆలోచిస్తున్నావు? పద, కారు దొరుకుతుంది. దొరుకుతుంది కదరా. మురుగా, బాస్ కాల్ చేశారు. రిజిస్ట్రేషన్కి ఎప్పుడు వస్తారని అడుగుతున్నారా? ఈ పరిస్థితిలో ఎలా వెళ్లేది? ఈ క్లయింట్ వచ్చిందని ఇవ్వాలరా. నువ్వు వెళ్ళకపోతే తప్పుగా ఉంటుందిరా. చెప్పు మురుగా. సార్ నమస్తే సార్. ఇంటి ముందు రాత్రి కార్ పార్క్ చేశాను సార్. దాన్ని ఎవరో ఎత్తుకెళ్ళిపోయారు సార్. అందుకే సార్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇద్దామని వచ్చాను. తప్పుగా అనుకోకండి సార్, నేను రావడం కుదరట్లేదు. వెంకట్ని పంపిస్తా, అతని దగ్గర చూసుకుంటాడు సార్. లేదు లేదు మురుగా, మనం ఇంకో రోజు పెట్టుకుందాం. చాలా చాలా థ్యాంక్స్ సార్. ఉంటాను సార్. సార్, మంచి ముహూర్తం 100 వస్తాయి సార్. మీ ఎంప్లాయ్ కి సమస్య అంటే ముందు మీరే వెళ్లి నిలబడాలి సార్. ఈ బిజినెస్ రియల్ ఎస్టేట్ అని కాకుండా వెళ్ళండి. ఇంకెప్పుడైనా చూస్తాను సార్. సార్ లేదు సార్, నేను అతనితోనే ఉన్నాను. నేను అతనికి హెల్ప్ చేయబోతున్నాను సార్. సార్ దీని తర్వాత సార్ 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 వెయిట్ చేస్తున్నారు సార్. క్లోజ్ చేద్దాం సార్. షిట్ సార్. జిరాక్స్ చాలా స్పీడ్ గా తెచ్చావు. మీరే ఎలాగోలా కనిపెట్టాలి సార్. నీకెవరి మీదైనా సందేహం ఉందా మురుగా? అది నా అదృష్టం మీదే సార్. వస్తాను సార్. కారు పోతే పోయింది, కస్టమర్ పోయాడు కదా, దానికేంటి ఇప్పుడు? అతను వస్తానని చెప్పాడు కదా సార్. వస్తానని చెప్పిన వాళ్ళంతా మళ్ళీ తిరిగి వస్తే నేను అమర్నాథ్ గా ఉండను, అంబానీ లాగా ఉండేవాడిని. అతను తిరిగి వస్తాడు సార్. వస్తారా? ఫోన్ చేసి చూడు. ఫోన్ చేయి. సార్, నాట్ రీచబుల్ వస్తుంది సార్. ఇప్పుడు అర్థమైందా? ఇదే కస్టమర్ అంటే. తెలియక అడుగుతున్నాను, కార్లో సెంటు కూడా కొనడానికి స్తోమత లేదు నీకు. ఎందుకయ్యా నీకు ఆ కార్ సెంటిమెంట్లన్నీ? అలాగే దొరగారు నా కారు పక్కనే పార్క్ చేయాలంట. సార్, మీరే చెప్పారు కదా సార్ ఆ కార్ అదృష్టం అని. అవును, నేనే చెప్పాను. ఇది కూడా నేనే చెప్తున్నా. ఆ కార్ నీకు మాత్రమే అదృష్టం, నాకది శని. నా తల మీదకి ఎక్కి కూర్చున్న శని అది. దరిద్రం. ఛీ! ఏయ్, ఏంటి జాబ్ వదిలేసి వెళ్తున్నావా? రేయ్, నడి రోడ్డు మీదకి వచ్చేస్తావురా నువ్వు. సరేరా. ఏంటి ఏమన్నాడు వాడు? ఏమన్నాడు? సరేరా అని చెప్పి వెళ్ళిపోయాడు సార్. ఇప్పుడు మన లక్కీ విన్నర్ మురుగన్ కొన్ని మాటలు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. ఈ మకర దీపం చీటింగ్ ఫండ్ లో చిట్ ఫండ్ లో డబ్బు ఇవ్వని వారందరికీ ముందుగా నా నమస్కారాలు. ప్యాంట్ లో పటాస్ దూరినట్టు ఎక్స్ప్రెషన్ ఏంటి సార్? ఏం మాట్లాడుతున్నావు సార్? వాళ్ళందరూ కరెక్ట్ టైంకి డబ్బులు కట్టుంటే నాకు కారు వచ్చిండేదా? అందుకే ఇక్కడి నుంచి మీరందరూ ఈ చిట్ ఫండ్ లోనే డబ్బులు పెట్టండి. నాకే కారు ఇచ్చారంటే మీకేమిస్తారో ఆలోచించండి. నానా, మీకు విషయం చెప్పాలి నానా. చూడు కన్నా, నాన్నతో తర్వాత మాట్లాడదాం. ఆయన కిందికి వస్తారు, మనం వెళ్దామా? అమ్మా పద.
హలో సార్. ఏంటి మురుగా, ఎలా ఉన్నావు? ఏం చెప్పాలి సార్? బండి దొరికిందా సార్? మీ ఏరియాలో సీసీటీవీ ఫుటేజ్ ని చెక్ చేస్తున్నాను. కొంచెం ఎలాగో అలా కనిపెట్టండి సార్. నాకు ఇన్ఫర్మేషన్ దొరికిన వెంటనే ఖచ్చితంగా నీతో చెప్తాను. దిగులు పడకు, దొరుకుతుంది. సరే సార్. హలో మురుగనా? నేను చెప్పినట్టు చేయరా. ఫినిషింగ్ అద్భుతంగా ఉండాలి అనేది ముఖ్యం కాదు. అలాంటి వాళ్ళతో నేను ఫోన్ మాట్లాడను. పెట్రా ఫోన్. అలా కట్ చేస్తున్నాడునా? వన్ మోర్ టైం. హలో, ఏంట్రా? కారు పోయినా కూడా ఇంత పొగరగా మాట్లాడుతున్నావు? మరి దేనికి రా మాట్లాడాలి? ఏయ్, ఎందుకురా ఫోన్ చేసి ఆడుకుంటున్నారు? నాకు బూతులు వస్తున్నాయి. ఇంకా పెట్రా ఫోను. అన్నా తిడుతున్నాడనా? 2 more time. అసలే నేను కారు పోయిన బాధలో ఉంటే ఏంట్రా నువ్వు? నాకు ఫైట్ చేయడం రాదు కానీ శాపం పెట్టవచ్చు. ఆగవయ్యా, ఆగు. ఫ్రెండ్ అవుతాడు, ట్రక్ గుద్దేస్తాయి. రేయ్, నీ కారు మా దగ్గరే ఉంది. ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు? నీ కారు మా దగ్గరే భద్రంగా ఉంది. వినపడిందా? ఎలా నమ్మాలరా నిన్ను? ఇదే పిల్లాడైతే కాళ్ళు చేయి నరికి నీ క్యాంటీనే పార్సల్ చేసేవాళ్ళం. ఈ కార్కి ఏం చేయాలి? రేయ్, ఇంజిన్ ఓడి తీసి పంపిద్దామా? సార్ సార్ సార్, అలా చేయకండి సార్. చాసెస్ నెంబర్ చూసి నువ్వు గుర్తుపట్టు. దయచేసి నా కారు నాకు ఇచ్చేయండి సార్. మీకు పుణ్యం ఉంటుంది సార్. భయంగా ఉంది కదా సార్. అప్పుడు నేను చెప్పింది చెయ్యి. ఏం చేయాలి సార్? నీకు ఈ కార్ గిఫ్ట్ లో వచ్చింది, మాకు దొంగతనంలో దొరికింది. అందుకే దీని మధ్యలో డబ్బులైతే ఏం లేవు కదా. ఆర్థిక వ్యవస్థ దెబ్బతిందు. ఈ కార్ అమ్మితే 5 లక్షలు 3 లక్షల వరకు వస్తుంది. కానీ నువ్వు పాపం చాలా కష్టాల్లో ఉన్నావు. ఒక 2 లక్షలు ఇచ్చి జిఎస్టీ ఏమొద్దు, ఓన్లీ క్యాష్ తీసుకురా. 2 లక్షలా? డీల్ బాగుంది కదా సార్, అంత డబ్బు నాకెక్కడ సార్? రేయ్, నేనేమైనా బ్యాంక్ మేనేజర్? డబ్బు ఎక్కడ దొరుకుతుందో చెప్పడానికి కోపం తెప్పించకరా. రేపు ఉదయం 10 గంటలకి మీ ఏరియా గుడి దగ్గరకు రా. సార్, నేను ఇప్పుడే వస్తాను సార్. నువ్వు వస్తావురా, మేం పడుకోవద్దిక. బెటరా ఫోన్. ఏంటన్నా విసిగిస్తున్నాడు? నువ్వు ఇక్కడికి రోజు వస్తుంటావా? అవును, సంతోషంలో ఉన్నా సరే బాధలో ఉన్నా సరే ఇక్కడికే వస్తాను. ఏడుస్తావా? ఏ, మీరేడవరా? వెళదామా? పది గంటలకే రమ్మని చెప్పాడు. మధ్యాహ్నం 12 అయిపోతుంది. గుడి మూసే టైం కూడా అయిపోయింది. వీళ్ళు వస్తారో రారో కూడా తెలియట్లేదు. ఏంట్రా నా జీవితం ఎలా తయారైంది? ఏ లక్కీ మ్యాన్. ఎవరు? నేనా? ఇలారా సార్. వస్తున్నాను సార్. ఇదిగో తీసుకో. పల్లవరం ఓల్డ్ కాటన్ మిల్ సాయంత్రం 5 గంటలకి. ఇది ఫోన్లోనే చెప్పచ్చు కదరా. వస్తావు లేదో తెలుసుకోవాలి కదా, మర్యాదగా డబ్బు తీసుకురా. ఐదు గంటల లోపు 2 లక్షలు ఎలా రెడీ చేయాలి? ఏం అర్థం కావట్లేదే. హలో. ఓకే. శివ, ఒక్క నిమిషం. మా తల్లి, నువ్వే నాకు సరైన మార్గం చూపించాలి. అయ్యో, మంచి దారి చూపించమంటే ఇతను చూపించిందేంటి? అవును, నేను కాస్త బయటకు వచ్చాను. మనం తర్వాత మాట్లాడుకుందాం. అక్క, చెయ్యి ఇలాగే పెట్టుకుని వెళ్తే అందరూ చిల్లరేస్తారు. ఈ పేపర్లో వీబు తీసుకుని పొట్లం కట్టుకుపో. వీడు వచ్చేసాడే. దేవుడా, అమ్మా తల్లి కాపాడు. నమస్కారం సార్. నిన్నెక్కడ చూసినా నాకు అనుమానంగానే ఉంది. నువ్వేంటి ఇక్కడ? కారు పోయింది కదా సార్, అందుకే దేవుడికి మొక్కేద్దామని వచ్చాను. మీరు? పొంగల్ తినడానికి వచ్చాను. చెప్పుల స్టాండర్డ్ చెప్పాడు సార్, మీరు అప్పుడప్పుడు ఇలా వస్తారని. గుడి మూసేస్తారు సార్, దర్శనం చేసుకొస్తా. సార్, రే పొంగల్ అయిపోయింది, పోరా. సార్, ఎలాగైనా కారు కనిపెట్టివ్వండి సార్. ఓకే సార్. ఇదిగో 2 లక్షలు. అన్నా, ఏం అడగకుండా వెంటనే ఇచ్చేస్తున్నారు? తిరిగి ఇవ్వకపోతే కారు తీసుకుంటాను కదా. వెళ్ళి తీసుకురా. డబ్బు తెచ్చావా? బయటికి తీ. ఏంటి వెతుకుతున్నావు?
అంతా కరెక్ట్ గానే ఉంది కదా? 1000 రూపాయలు తక్కువ ఉన్నాయి. 1000 రూపాయలు తక్కువ ఉన్నాయి అన్నా. 1000 రూపాయలు తక్కువ ఉన్నాయంట. ఎందుకు అన్నా? ఇంటికి వెళ్ళడానికి పెట్రోల్ కూడా డబ్బులు లేవన్నా, అందుకే ఉంచుకున్నా. ఆల్రెడీ 1,00,000 రూపాయలు డిస్కౌంట్ ఇచ్చాం. ఇదే ఫెస్టివల్ డిస్కౌంట్ కాదు. ఇవ్వు. ఆల్రెడీ డిస్కౌంట్ ఇచ్చారు కదా, మళ్ళీ ఇందులో 1000 రూపాయలు డిస్కౌంటా? రూపాయలు లేట్ ఇస్తాను. కరెక్ట్ గానే ఉన్నాయి కదా? ఉన్నాయి. వెళ్ళి బండితి. లక్కీ కారే అదే, మళ్ళీ మళ్ళీ నీకు దొరకదు. నీ అన్నగా చెప్తున్నా. యూ లక్కీ మ్యాన్. తీసుకెళ్ళు, ఎంజాయ్ చేయి. పోనీరా. ఆగ్రా. మీరు సంతోషంగా ఉండలేరా? దేవుడే మీ సంగతి చూస్తాడు. మిత్రమా, దేవుడు అడిగితే ఇవ్వడు, మేము తీసుకున్నా ఏమనుకోడు. వస్తా మరే. నువ్వు పోనీరా. భలే చెప్పావు అన్న, వాట్సాప్ లో పెట్టచ్చు. అది అందులో నుంచి లేపేసింది. జై నాకు అన్ని విషయాలు చెప్తావు కదరా? ఇంత పెద్ద విషయం ఎలా మర్చిపోయావరా? జాబు వదిలేసావు, 2 లక్షల రూపాయలు పోగొట్టావు, ఇప్పుడు ఎక్కడికి పోతావు? ఎవరిని అడిగేది? తప్పేరా. ఇన్స్పెక్టర్ శివ ఉన్నాడు కదా, ఆయన దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇద్దామా? నెంబర్ ఇస్తే కనిపెడతారు కదా. ఎవరు అతనా? ఇన్స్పెక్టరా? రేయ్, జరుగుతున్నదంతా చూస్తుంటే ఇదంతా కూడా వాడే చేస్తాడు అనిపిస్తుందిరా. వాడికి వెళ్ళి కంప్లైంట్ ఇస్తాడంట. అతన్ని చూస్తే అలా లేడురా. కాస్త ఆలోచించి చూడరా. అతనే పిలిచి కంప్లైంట్ తీసుకుంటాడు. అతనే ఫోన్ చేసి కేసు ఇది ఇక్కడ వరకు జరిగిందని విచారిస్తారు. నువ్వు గుడికి వెళ్తే అక్కడ కూడా వస్తాడు. వాడి మీద కొంచెం కూడా అనుమానం రాలేదంట్రా? రేయ్, నువ్వు అతను ఫేస్ చూసావంట్రా? సైకో లాగున్నాడ్రా. నువ్వు కష్టపడే చూసి నవ్వుతున్నాడ్రా. అతనికి అది నచ్చిందిరా. ఏ కార్ని చూసినా నీ కార్ లాగే ఉంది కదా. పోగొట్టుకున్న వాళ్ళ మైండ్ సెట్ అంతే. నేను కష్టపడడం చూసి చాలా మంది నవ్వుతున్నారు కదా. నువ్వు మంచివాడివైతే చివరి వరకు మంచివాడిగానే ఉండాలి. కానీ మంచివాడిగా ఉండడం మాత్రం కుదరదు. అర్థం చేసుకోరా. లేకపోతే అందరూ కూడా మన మీద ఊచెళ్తారా. అతనికి వ్యతిరేకంగా కంప్లైంట్ ఇస్తే తీసుకోరు కదరా. కరెక్టే, కంప్లైంట్ ఇస్తే ఎవరు తీసుకోరు. కానీ మనం కంప్లైంట్ చేస్తే దాన్ని విచారించడానికి ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళని తీసుకుని వెళ్ళాలి. అలా ఎవరు ఉన్నారో ఆలోచించు చెప్పు. ఇప్పుడు నేను స్వతంత్ర పోరాట యోధుడిని. పోలీసులకు ఒక ఫోన్ చేశానంటే 24 గంటల లోపు యాక్షన్ తీసుకునే తీరాలి. థ్యాంక్ యూ సార్. సందేహమేం లేదు సార్. ఆ కార్ తీసింది నేనే. షనాయ్ నగర్ లో ఒక ట్రక్ పెట్లను ఇన్వెస్టిగేట్ చేస్తున్నప్పుడు కొత్త వెహికల్స్ ట్రాన్స్పోర్ట్ కి ఉపయోగిస్తున్నట్టు తెలిసింది సార్. ఆ దారిలోనే ఇతని కార్ని పట్టుకున్నాను. ఆ కార్ని గనక సీజ్ చేస్తే వేరే ఏదైనా ఇన్ఫర్మేషన్ దొరుకుతుందని నేనే కస్టడీలోకి తీసుకున్నాను. డోంట్ వరీ, ఇట్స్ సేఫ్ అండ్ సౌండ్ సార్. నువ్వే డైరెక్ట్ గా అతనితో చెప్పొచ్చుగా. సార్, ఈ డ్రగ్ పెడ్లింగ్ కేసులో అతన్నే సస్పెక్ట్ గా చూస్తున్నాను. అందుకే అతన్ని వదిలేసి ఏవైనా లీడ్స్ దొరుకుతాయా అని చూస్తున్నాను. వాట్? ఎనీ స్ట్రాంగ్ రీజన్ ఫర్ దట్? ఇది చూడండి సార్. అతను పార్కింగ్ స్పాట్ మారుస్తూనే ఉన్నాడు. అక్కడే నాకు డౌట్ వచ్చింది. అలాగే అతను కార్ దొంగిలించినప్పుడు వీడియో సీసీటీవీలో ఉంటుంది కదా. ఏంటి తమ్ముడు? అన్ఫార్చునేట్లీ అతని స్ట్రీట్ చుట్టూ ఉన్న సీసీ కెమెరాస్ ఒక్కటి కూడా పనిచేయట్లేదు. కెమెరాస్ పనిచేస్తున్నాయా లేదా అని తెలుసుకున్నాకే దాన్ని దొంగిలించారు. ఇక ఈ విషయం వెనక ఏదో పెద్ద మైండ్ ఉన్నట్టుంది. అన్నగారులాగా. ఇట్స్ అ కాంప్లిమెంట్ సార్. ఐఎమ్ నాట్ కన్విన్స్డ్ శివ. నెక్స్ట్, ఆ కారు కోసం 2 ఫ్రాడ్ గాళ్లకి 2 లక్షల రూపాయలు ఇచ్చి మోసపోయాడు. ఆ విషయం మీకెలా తెలుసు సార్? ఎవరిది మార్చింది? షణ్బగమూర్తి సార్. సార్ ఏంటి సార్ ఈ టైంలో వచ్చారు? కూర్చోవయ్యా, ఇల్లు చాలా బాగుంది. ఒక కానిస్టేబుల్ ఇల్లులా లేదు. సార్ ఏం వెతుకుతున్నారు సార్? కూర్చోవయ్యా. తినేటప్పుడు ఆ దేవుడు వచ్చినా కూడా పైకి లేవకూడదు. కూర్చో, తిను. సార్ ఏంటి సార్ అసలు విషయం ఏంటి చెప్పండి సార్. నీ వాట్సాప్ చెక్ చేసుకో. సార్, ఉత్తమను మాట్లాడుతున్నాను సార్. మీరు ఇచ్చిన కంప్లైంట్ కాపీ ఫోటోస్ అన్నిటితో 2 లక్షలు సంపాదించాం సార్. మీ షేర్ ₹1,00,000 చెన్నయ్య ఫిష్ హోటల్లో ఇచ్చాను సార్. ఇలాంటి కంప్లైంట్స్ గురించి ఇంకా చెప్పారంటే మేము త్వరగా డెవలప్ అవుతాం సార్. ఊరికెళ్ళి వచ్చా కలుస్తాను సార్. చిన్నయ్య హోటల్ చేప
సార్ 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 నువ్వు ఒక బాధ్యత గల పోలీస్ ఆఫీసర్వి. డబ్బులు ఇస్తే నీతిని వదిలేస్తావా? ఆ? సార్ సార్ అక్కడ ఏమి లేదు సార్. ₹1,00,000. థ్యాంక్స్. సార్ 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 నన్ను క్షమించండి సార్, నన్ను క్షమించండి సార్. ఇంకో 2 ఏళ్లలో రిటైర్ అవుతున్నాను సార్. సార్ సారీ సార్. కూర్చోవయ్యా. సార్ నీకొక విషయం తెలుసా? ఈ ప్రపంచంలో బ్రూటస్ పొడిచిన వెన్నుపోటు కంటే ముఖం మీద గుద్దిన మహమ్మద్ అలీకే గౌరవం ఎక్కువ. ఇకనైనా నిజాయితీగా ఉండవు. సరే సార్. నీ వాంగ్మూలం రికార్డ్ చేస్తాను. దీంతో మురుగన్ సస్పెక్ట్ అని నువ్వెలా ఫ్రేమ్ చేయగలవు? దొంగిలించబడ్డ కారు కోసం ఎవరైనా ₹2,00,000 లోన్ తీసుకుంటారా? ఆ కారు ఏమైనా చిన్నపిల్ల? ఏదో ఒక మ్యాటర్ ఉండే ఉంటుంది. సో ఇఫ్ యు పర్మిట్. ఇప్పుడు అర్థమైందా కామన్ మ్యాన్ అంటే ఎవరనేది? ఎవడ్రా నువ్వు? ఓ 4-5 రోజుల్లో నేనే నీ బండి కనిపెట్టి నీకివ్వాలనుకున్నాన్రా. నా మీదే కంప్లైంట్ ఇస్తావా? సార్ కోపంలో తెలియకుండా కంప్లైంట్ ఇచ్చాను సార్. అదే కోపంతో నేను నిన్ను కాల్చేస్తే? సార్ సార్ సారీ సార్. సారీయా? ఏయ్, నేనెప్పుడు చేసిన తప్పుకే సారీ అడగను. అలాంటిది నా డ్యూటీ టైంలో నా చేత సారీ చెప్పించావు కదా. నీకో విషయం తెలుసా? సార్ నీ కార్ని నేనే దాచిపెట్టాను. పోలీస్ చెప్పాడని చెప్పి మళ్ళీ దొంగతనం స్టార్ట్ చేసావనుకో, చంపేస్తాను నిన్ను. ఈ పేపర్స్ ఆ కార్లో పెట్టి క్లోజ్ చేయి. సార్ రండి సార్, వెళ్ళి చూద్దాం. ఏయ్, కూర్చోరా. సార్ సార్ మీ కాళ్ళు పట్టుకుని అడుగుతున్నాను సార్. నాకు తెలియకుండా కంప్లైంట్ చేశాను, నన్ను వదిలేండి సార్. నేను కేసు వాపస్ తీసుకుంటాను. లిమిట్ క్రాస్ చేయనంత వరకు అంతా బాగానే ఉంటుంది. దాటేసావు కదరా, ఇప్పుడు రారా. డ్రగ్ కేసులో నీ కార్ని బుక్ చేశాను. నేనేం చెప్పినా నా డిపార్ట్మెంట్ నమ్ముతుంది. ఎందుకు చెప్పు? నా ఇమేజ్ అలాంటిది. నీ కార్ని తిరిగి ఇవ్వడానికి ఒక 1, 2, 3, 4, 5 ఒక 5 రోజులు అవుతుంది సార్. 5 ఏళ్లు పడుతుంది. అప్పటి వరకు నా స్టేషన్ ముందు కుప్పతొట్టిలో ఉన్నట్టు చాలా బండ్లు పడుంటాయి చూడు, అందులో నీ కారు కూడా ఉంటుందేమో. రోజు వచ్చి వెతుక్కో. సార్ దయచేసి అలాంటిది ఏం చేయకండి సార్. ఆ కార్ ఒక్కటే సార్ నా అదృష్టం. నీ కార్ నీకు అదృష్టమైతే నా జాబ్ నాకు పిచ్చి. దాన్ని నువ్వు టచ్ చేయకుండా ఉండాల్సిందే. ఒక విషయం చెప్పరా మురుగా, ఈ ప్రపంచంలో మనకేదైతే ఎక్కువగా ఇష్టమో ప్రకృతి దాన్నే మనకి దూరం చేస్తుంది. ఎందుకో చెప్పు? అది కూడా లేకుండా నువ్వు జీవించాలి అనేది నేర్పడం కోసం. మొదట్లో చాలా కష్టంగా ఉంటుంది, నేర్చుకో. కలకాలం వర్తిల్లు. సార్ వద్దు సార్. నీకు నచ్చింది చేసుకో. ఏ మురుగా, మురుగా, ఇంక నువ్వు వెళ్ళు. సార్ నిన్ను వెళ్ళమని చెప్పారు. సార్ రాలేదా? ఇప్పుడు ఆయన వచ్చారంటే టిఫిన్ కి బదులుగా నిన్నే తినేస్తారు. పర్వాలేదా? కేసు ముగిసే వరకు డైలీ స్టేషన్ కి వచ్చి సైన్ చేసి వెళ్ళు. రోజునా? సైలెంట్ గా ఉండకుండా నువ్వే ఆయన్ని కదిలించావు. 10 రోజుల్లో ఆయనకి ప్రమోషన్ ఉంది. దానికి ముందు ఏదో టెస్ట్ ఉంది. అది పాస్ అయితేనే అతను ఏసీ అవుతారు. ఆ కోపమంతా నీ మీద చూపిస్తారు. చూసుకో, జాగ్రత్త. సార్ ఇప్పుడు నాకు నా కారు కావాలంటే ఏం చేయాలి? ఒక పని చెయ్యి. అతనికి నచ్చుతుందో నచ్చదో రోజు వెళ్ళి ఆయన దగ్గర క్షమాపణ అడుగు. కానీ మనసు మారుతుందని ఖచ్చితంగా చెప్పలేం. ఇప్పుడు అతను సైకోమెట్రిక్ టెస్ట్ ఇవ్వాల్సి ఉంది. అందులో అతను ఫెయిల్ అయ్యాడు అంటే ఒకవేళ కొత్త ఇన్స్పెక్టర్ వచ్చి నీ కారుని బయటికి వదిలినా వదిలేయచ్చు. అవకాశం ఉంది, చూసుకో. సరే. ఆ కారు నాదయ్యా. దేవయాని, మన కారు దొరికేసింది. ఆ ఇన్స్పెక్టరే తీసుకెళ్లాడు. నేను ఎలా అయినా కారు తీసుకొస్తాను, నువ్వు ఇంటికి రా. నేను రాను, నువ్వు వెళ్ళు. ఎందుకు రావు? ఏంటి కోపమా? జరిగిందంతా నీకు తెలుసు కదా. అన్నీ తెలుసా? అయితే ఆ 2 లక్షలు? నీ భర్త నా దగ్గర 2 లక్షలు తీసుకుని జైలుకి పోయాడు. 2 లక్షలా? జామీన్ కోసం ఏర్పాటు చేశారా లేదా? సరే, తప్పే. అందుకని స్టేషన్లో ఉంటే నన్ను చూడ్డానికి కూడా రావా?
నేను రాలేదని నీకు తెలుసా? ఆగమ్మా, ఎవరు నువ్వు? ఏం కావాలి నీకు? నా భర్తను పోలీసులు తీసుకుని వచ్చారు సార్. నిన్న రాత్రి నుండి వెతుకుతున్నాను సార్. భయంగా ఉంది సార్. పేరేంటమ్మా? మురుగన్ సార్, కన్నపన్ స్ట్రీట్, విరగంబాకం సార్. మురుగనా? అతన్ని డ్రగ్ కేసులో లోపలేశారమ్మా. సార్ ఆయన అలాంటి వారు కాదు సార్. ఆయనకేం తెలియదు సార్. ఆయన వదిలేండి సార్. ఇది సివిల్ కేసు కాదమ్మా, క్రిమినల్ కేసు. వెళ్ళి ఒక మంచి లాయర్ని తీసుకురా. సార్ ఏమ్మా, నువ్వు ఇంకా వెళ్ళలేదా? ఆయన ఒక్కసారి చూడొచ్చా సార్? వెళ్ళమ్మా, వెళ్ళి మంచి లాయర్ని తీసుకురా. చెప్పేది నీకే. లాయర్ కి డబ్బులు ఇవ్వటానికే మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను. సరే, ఇప్పుడు నేను వచ్చాను కదా, ఇంకంతా నేను చూసుకుంటాను. పదేళ్ళు కారు తెచ్చుకుందాం. కార్ తెచ్చుకుందామా? మన దగ్గర ఏం లేనప్పుడు కూడా గౌరవంగా ఉన్నాం. ఆ దరిద్రపు కార్ రావటంతో అంతా కూడా నాశనం అయిపోయింది. నువ్వే కదా ఏది అదృష్టం అని చెప్పావు, ఇప్పుడు శనంటావేంటి? అదృష్టం అయితే నీ జాబ్ పోయేలా చేస్తుందా? అదృష్టం అయితే నేను అప్పులు పాలు చేస్తుందా? అదృష్టం అయితే మనల్ని నడి రోడ్లో నిలబెడుతుందా? చెప్పవయ్యా. వెదవా వెదవా. అమ్మా, ఎంత ధైర్యమే నీకు? లోపలికి వెళ్ళరా. కొట్టానంటేనా? కొట్టడానికి ఎంతసేపు పడుతుంది? నేను కనుక కొడితే నీ కోపాన్ని ఇంకెప్పుడు చూపించలేవు. నీలాంటి మగాళ్ళకి బయటుండే కోపాలన్నీ కూడా ఇంట్లో ఉన్న పిల్లల మీద చూపించడానికే మీరు ఈ పెళ్లిళ్ళు చేసుకునేది. వెళ్ళు, ఇంకో 10 లక్షలు తెచ్చుకుని నీ కార్తో కలిసి బ్రతుకు. ఇంకెవరు అక్కర్లేదు, పో. ఇలా ఏడుపు ముఖం నీకు అస్సలు సూట్ అవ్వదు మురుగా. తెలుసు సార్, కానీ ఏం చేయమంటారు? నేను ఒక మాట చెప్తాను, వింటావా? జీవితంలో 2 రకాల మనుషులుంటారు. ఒకరు బాధ కలిగించేవాళ్ళు, మరొకరు దారి చూపించేవాళ్ళు. బాధ తీసుకోవటానికి నువ్వు ఆలోచిస్తే అది చూపించే దారి నీకెలా తెలుస్తుంది? మనకి బాధ కలిగినా పట్టించుకోకూడదని సలహా ఇస్తున్నారు, అంతేనా సార్? లేదు మురుగా, అతను మారతాడు. నీకెలా బాధ కలిగిందో అలాగే అతనికి కూడా అదే బాధ కలిగితే తెలుసుకుంటాడు. ధైర్యంగా ఉండు, ఇది ఆరంభం మాత్రమే. చూసావా, ఇది సత్యం. మురుగా, నీకు మంచే జరుగుతుంది. వస్తాను. సరే సార్. అందరికీ నమస్కారం. నా పేరు మురుగన్. నేను ల్యాండ్ బిజినెస్ చేస్తూ ఉంటాను. నా కార్ని ఇన్స్పెక్టర్ శివకుమార్ అనే అతను లాక్కుని ఇవ్వనంటున్నాడు. నా ఫ్రెండ్ వెంకట్ అతని మీద కంప్లైంట్ ఇవ్వమని చెప్పాడు. వాడు చెప్పాడు కదా అని నేను కంప్లైంట్ ఇచ్చాను. నా మీద రేప్ కేసు, నా ఫ్రెండ్ మీద మర్డర్ కేసు పెట్టి సెల్లో పెట్టి టార్చర్ చేశాడు. ఫ్రెండ్స్, మీరే నన్ను కాపాడాలి. నా కార్ నాకు ఇప్పించండి. బిగ్ బాస్ కి సపోర్ట్ చేసిన మీరు నాకైన బిగ్ లాస్ ని మీరే సపోర్ట్ చేయాలి. కుదిరితే నాగార్జున గారిని కూడా ట్యాగ్ చేయండి. చెప్పరా, చెప్తావా లేదా? చెప్పరా, నిజం చెప్పరా, చెప్పరా. గుడ్ మార్నింగ్. నువ్వు ఇక్కడేం చేస్తున్నావురా? నేనేం ఒంటరిగా రాలేదు, ఫ్రెండ్ని తీసుకొచ్చా. ఇది ఇన్స్పెక్టర్ శివకుమార్ కుక్క. వాడి కుక్క నువ్వెందుకు వాకింగ్ తీసుకొచ్చావు? వాకింగ్ తీసుకురాలేదు, కొట్టుకొచ్చాను. ఎందుకురా? రే, అడిగి నా బాధ అర్థం కావట్లేదురా, అందుకే వాడికి ఇష్టమైన తీసుకొచ్చా. అయ్యో, పొద్దు పొద్దున ఏంటి వీడు? ముందు లోపలికి రారా. లోపలికి రా. వెళ్ళి వెంటనే దాన్ని తీసుకురా. ఏంటి ఇంత చీకటిగా ఉంది? ఏమా, ఇంట్లో కరెంట్ లేదా? అదే నువ్వు వచ్చావు కదా, ట్రాన్స్ఫార్మర్ లాగా. ఇక్కడ నుంచి నన్ను ముట్టుకుంటేనే షాక్ కొడుతుంది. కళ నిజమే ఎలా ఉంది? ఎప్పుడో లేచానురా. షుగర్ తక్కువేసి ఒక కాఫీ ఇవ్వరా. అందులో కొంచెం విషయం కల్పిస్తాను. ఏంటి? పోలీస్ కుక్కను ఎత్తుకొచ్చి కాఫీ అడుగుతున్నాడు. నువ్వు దీని ఎందుకు తీసుకొచ్చావురా? దీన్ని పెట్టుకుని ఒక ప్లాన్ చేశాను. పెట్టుకుని నువ్వు బేరం ఆడతావా? దీన్ని పెట్టుకుని బేరం ఆడనరా, దానికి నా దగ్గర వేరే ప్లాన్ ఉంది. అప్పటి వరకు ఒక వారం రోజుల పాటు కుక్కని ఎక్కడ పెట్టాలా అని ఆలోచిస్తుంటే ఎక్కడ చూసినా నీ బట్టలే ఉన్నారా. ఏయ్ మావా, ఏంటి నీ ప్లాన్ తెలిసిపోయిందిరా. ఏం ప్లాన్? పని జరగదు, అసలు కుదరదు. రేయ్, నాకు పోలీసులు పడరు, వాళ్ళ కుక్కలు పడవు. వెంటనే తీసుకుని వెళ్ళిపో. నేనే నీకు అన్నయ్య ఉంటే నా కోసం చేయవరా? ఖచ్చితంగా చేయను. ఎందుకు? ఒకవేళ నీళ్ళంటే అనగనకే ఉంటే ఒక లీటర్ పాయిజన్ తాగి నేనే చచ్చిపోతాను. దయచేసి ఈ ఐడియాని ఆపేసి ఈ కుక్కను తీసుకెళ్ళి అక్కడే వదిలేసి రారా. నేను చెప్పేది వినరా. నేను నేనేమడిగానరా, ఒకే ఒక్క సహాయం. దీన్ని నీ దగ్గర ఒక వారం ఉంచు, అర్థమైందా? ఆ ఇన్స్పెక్టర్ ఏదో మెంటల్ ఎగ్జామ్ ఉందంట. ఈ పరిస్థితిలో ఇలా ఉంటే ఫెయిల్ అవుతాడు. దాంతో ఈ మ్యాటర్ క్లోజ్ అయిపోతుంది. నువ్వు ఎమోషనల్ గా చెప్తే ఒప్పుకుంటా అనుకున్నావా? ఏం కుదరదు, పోరా. మన ఫ్రెండ్షిప్ కి వాల్యూ ఇదేనారా? అవునరా, ఇదే నీ నిర్ణయమా? ఖచ్చితంగా రా. సరే అయితే, ఎలా అయినా తనను పట్టుకుంటే నువ్వే అతని మీద కేసు పెట్టమని చెప్పావని చెప్తాను. ఆ తర్వాత నీకు ఆయిల్ మసాజ్. కంప్లీట్ ఇస్తావా?
నేను నీకు సహాయం చేస్తే నువ్వు నాకు ఇలా చేస్తావా? మంచోడు ఎప్పుడు మంచోడుగానే ఉంటాడురా, కానీ మంచిగా అస్సలు ఉండను. భలే చెప్పావు, భలే చెప్పావు మిత్రద్రోహి, భలే చెప్పావు. నేను చెప్పిందంతా విని తిరిగి మళ్ళీ నాకే పెట్టావు కదా. ఈ మధ్య నువ్వు బాగా బ్రతకడం నేర్చావురా, బాగుంది. కానీ ఆ పోలీసు నీ మీద పిచ్చ కోపంతో ఉంటాడు. కుక్క మిస్సింగ్ నువ్వే కారణం తెలిస్తే అప్పుడేం చేస్తావు నువ్వు? అప్పుడేం చేస్తావు? దానికి నేను ఒక ట్విస్ట్ ఆలోచించాను రా. సిగ్గులేదా? అసలు మీరేం పోలీసులయ్యా? ఒక కుక్కను సరిగ్గా చూసుకోలేకపోయారు. ఏం సార్ 2 రోజుల్లో రిటైర్ అయిపోతున్నారంటే? మాట్లాడుతుంటే నైట్ రౌండ్స్ తర్వాత నేరుగా ఇక్కడికే వస్తారని అస్సలు అనుకునేలేదు. నారాయణ, కావాలని తప్పు చేయలేదు, నేను బాధపడ్డాను, అందుకే ఇలా చేశాను. నమస్కారం సార్. సార్ టెన్షన్ లో ఉన్నారు, సైలెంట్ గా సైన్ చేసి వెళ్ళిపో. ఇంతకు ముందు సైన్ చేసి బ్యాండ్ వాయించానా? సార్ నమస్తే సార్. సార్ మీ ఫీలింగ్స్ ని అర్థం చేసుకోగలను సార్. ఏంటది? ప్రేమగా పెంచిన కుక్కని కిడ్నాప్ చేశారంటే ఆ మాత్రం బాధ ఉంటది కదా సార్. కుక్క కిడ్నాపా? సార్ నేను మిమ్మల్ని క్షమించమని అడుగుదామని నిన్న మీ ఇంటికి వచ్చాను సార్. ఎవరో ఒక అతను కుక్కని తీసుకెళ్లాడు సార్. అది మీ ఇంటి కుక్క లేదా వేరే కుక్క అనేది సరిగ్గా గుర్తు రావట్లేదు సార్. సార్ ఏంటమ్మా? పారిపోయిన షనాయ్ కోయంబడి బస్ స్టాప్ లో దాక్కున్నాడు సార్. పట్టుకున్నారు సార్. ఆ షనాయిని వెంటనే స్టేషన్ తీసుకొచ్చి వాడి సంగతి చూడండి. ఓకే సార్. సార్ మీరు కుక్కని చెప్పింది మనిషినా? కానీ నువ్వన్నది కుక్క గురించేగా. కుక్కని మనిషిని ఒకేలా చూస్తారని నాకేం తెలుసు సార్. నేను వెళ్ళొస్తాను సార్. సార్ సరే, నీ అడ్రస్ చెప్పు మురుగా. నా అడ్రసా? నెంబర్ 19 కన్నప్ప స్ట్రీట్, వెరుగంబాకం. సార్ ఏంటి మీరు నన్ను అనుమానిస్తున్నారా? నేనే కుక్కలా నా కార్ కోసం తిరుగుతున్నాను. నేనెందుకు మీ కుక్కని ఎత్తుకెళ్తాను? ఒకవేళ తీసుకెళ్ళా మీరు పెట్టే బిస్కెట్లు చికెన్ నేను ఎలా పెట్టగలను? ఎక్కడ ఉందో లేదో చూసావా? ఓకే. సార్ కుక్క ఇక్కడ ఉన్నట్టు కనబడడం లేదు సార్. మెల్లగా ముక్కు మీద కోపం పెరిగిపోతుంది. కుక్కను ఎత్తుకెళ్ళిన వాడిని నువ్వు చూసావు కదా? అది చూశాను సార్, కానీ అవుట్ ఆఫ్ ఫోకస్ లో పొద్దున్నే గెస్ చేయడం కష్టంగా ఉంది సార్. నాకు ఒక రోజు టైం ఇస్తారా సార్? ఆలోచించి చెప్తాను. వాడిని నువ్వే గుర్తుపట్టాలి. రా సార్, మా ఇంటి ఓనర్ ఉన్నారు కదా నాగార్జున, ఆయన హార్ట్ పేషెంట్ సార్. టాబ్లెట్లు ఇచ్చొస్తాను. నేను నిన్ను అడగట్లేదు, చెప్తున్నాను. రా. ఒకవేళ ఆయన పోతే మీరే సార్ కారణం. అయ్యో ఏం జరుగుతుందో సార్. ఇంత పెద్ద సిటీలో అంత చిన్న డాగ్ ని ఎలా సార్ కనిపెట్టడం? ఆ కుక్క ఇప్పటికే 2-3 సార్లు ఇలాగే పారిపోయింది. పారిపోయేదని అలాగే వదిలేచ్చు కదా సార్. పారిపోయినా మీ దగ్గరికి వచ్చేస్తుంది కదా సార్. దానంతటది రాలేదు. నా ఫోన్ లో ఒక యాప్ ఉంది. ఆ కుక్క మెడకున్న బెల్ట్ కి ఒక GPS చిప్ ఉంది. నువ్వు చెప్పినట్టు ఇంత పెద్ద సిటీలో ఆ కుక్క ఇప్పుడు ఎక్కడుందో ఈ యాప్ ద్వారా కనిపెట్టగలం. మరైతే నా అవసరం ఏంటి సార్? నా కుక్కని ఇంకో కుక్క ఎత్తుకుపోయాడు కదా, వాణ్ణి కనిపెట్టడానికే నువ్వు. వెంకట నా కోసం ప్రాణం ఇస్తాను కదరా. ఇచ్చేసే టైం వచ్చేసింది అనుకుంటారా? ఏంటి ఏం చూస్తున్నావు? అది కడుపులో ఒకలా ఉంది, ఇప్పుడు వెళ్ళొచ్చేస్తాను సార్. నీకు నాకు అసలు సంబంధమే లేదు. ఆ మురుగుని గాడిని నేను దొంగ నుంచి తీసుకొచ్చాడు. నన్నేం చెప్పు, ఏంటి కింద చూస్తున్నావు? నన్ను కరిస్తే కేజీ కండ కూడా రాదు. నన్ను వదిలేయమ్మా. దొంగలించిన వాడిని కరవాలి కానీ షర్ట్ ఇచ్చిన వాడిని కరవకూడదు. న్యాయం ఉండాలి కదా. మానవతో చూపించే తీరు ఇదేనా? మంచిగా కూర్చో. అయిపోయిందా సార్? నీళ్ళు రావట్లేదు సార్. సార్ డైపర్స్ కొనిస్తాను రమ్మంటున్నారు. వాటర్ లేనప్పుడు ఈయన కూడా ఇదే యూజ్ చేస్తాడు అనుకుంటా. ఈడొకడు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. ఇంట్లోనే ఒలింపిక్స్ ఆడిస్తుంది దేవుడా. మీకు కొంచెం కూడా టెన్షన్ లేదా సార్? ఎందుకయ్యా టెన్షన్? కుక్కున్న లొకేషన్ తెలిసింది కదా, ఇంకో అరగంటలో అక్కడ ఉంటాం. కానీ అరగంట లోపు కనిపెట్టకపోతే టెన్షన్ గానే ఉంటుంది. ఎందుకు సార్? నేను లేకుండా అది అసలు ఏం తినదయ్యా. ఎందుకు సార్? ఇద్దరు ఒకే ప్లేట్ లో తింటారా? కుక్క అంటే ప్రాణం అంటాడు, ఒకే ప్లేట్ లో తింటారంటే కోపం తెచ్చుకుంటాడు. అయ్యో నా సమస్య మర్చిపోతున్నానే. ఫోన్ వస్తూనే ఉంది కదా, లిఫ్ట్ చేయి. సార్ ఇది వేరే విధమైన నెంబర్ సార్. నువ్వు మాట్లాడతావా? నేను మాట్లాడినా? నేనే మాట్లాడతాను సార్. హలో మురుగా. ఏం రేడియో స్టేషన్ ఇది? 3 రోజుల క్రితం పాట అడిగితే ఇప్పుడు ప్లే చేస్తా అంటున్నారు. బుద్ధిందా లేదా మీకు? రే మురుగా, ఎవరితో మాట్లాడుతున్నావు రే? నేను పాట పాడాలా? నేనెప్పుడు అడిగాను రా? సార్ నేను పాడితే బాగోదు సార్. హలో, ఏం మాట్లాడుతున్నావు? ఫస్ట్ టైం పాడాలంటే నిరోషగా ఉంది సార్. అది నర్వస్. థ్యాంక్ యూ సార్. అరే మురుగా, ఎవరితో మాట్లాడుతున్నావు రే? ఖచ్చితంగా పాడాలా సార్? పాడిచావయ్యా. మరుగుతూనే ఉంది, నువ్వేమో పాట పాడతానంటున్నావు. కన్నె పిల్లవని కన్నులున్నవని ఎన్ని హొయ్యలు పోతున్నా
ఏం మాట్లాడుతున్నావురా? నాకేం అర్థం కావట్లేదు. అది నీ దగ్గర ఉందని ఇడికి తెలిస్తే నన్ను చంపేస్తాడు. ఏం మాట్లాడుతున్నావురా? నాకు అర్థం కావట్లేదురా. రే కట్టమన్నా కదా. రే మురుగా పెట్టేశాడు ఎత్తవా. వెంకట్, ఇవాళ నువ్వు మటన్ అయిపోతావు అనుకున్నాను రా, కానీ ఆ మటనే నిన్ను కాపాడింది. సార్ మెడికల్ మిరాకిల్ సార్. బహుశా ఎవడో మంత్రవాది ఎత్తుపోయి ఉంటాడు సార్. కుక్కని మేకలా మార్చేశాడు చూసారా? ఎక్కడో కాలుతున్నట్టుంది. ఏదో ఒకటి వాగి నేనే దొరికిపోతానేమో. చూసే ప్రతి కుక్క మీ కుక్కలా అనిపిస్తుందా? పోగొట్టుకున్నాడు మనసు అలాగే ఉంటుంది సార్. మీరు చెప్పింది సార్. ట్రాక్ అన్న కనిపెట్టేసి దూరంగా పడేసేలోపు నా ప్రాణమే పోయింది. ట్రైన్ ట్రాక్ మార్చావా ఏంటి? వీడు పెద్ద సింగర్ మరి, పాట పాడుతూ అందులో కోడ్ వర్డ్ చెప్తున్నాడు. అరే మొద్దు, ఒక వాయిస్ మెసేజ్ పెట్టచ్చు కదా. రే ఏదో ఫ్లోలో చేశాను రా. ఏం చెప్తున్నాడు ఈ కుక్క ఓనర్? అతను నన్ను డైలీ పిలుస్తాడు, నేనేమో అతని స్టేషన్కి వెళ్ళి రోజు కలవాలి. ఈ కుక్కే అతని ప్రాణం జీవితం అన్నావు, ఇదేనా మరి ఆయన రియాక్షన్? రే అతను పోలీసోడ్రా. అతని ఫీలింగ్స్ అందరి ముందు బయట పెట్టడు. నాకెందుకో అతని గదిలోకి వెళ్ళి తలుపేసుకుని ఫుల్గా ఏడుస్తూ ఉంటాడు అనిపిస్తుంది. నువ్వు అతను చూశాను చెప్పగానే నమ్మేశాడు. ఎవిడెన్స్ లేకుండా ఏ పోలీసు ఎలాంటి యాక్షన్ తీసుకోలేడురా. అందుకే అతని ఇంటి పక్కనే ఒక ఆధారం పెట్టించాను. ఆ ఎవిడెన్స్ తను చూసిన తర్వాత నన్నే పిలుస్తాడు. ఓరి దేవుడా, ఏరా కిడ్నాపింగ్ లో చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు ఎలా ఇదంతా చేయగలిగావురా? అన్నీ ఉన్న అతనే అంత చేయగలిగాడు. ఏమీ లేని మనం ఎంత చేయగలం. అందుకే మా మామయ్య కొడుకుతో కుక్కని తెమ్మన్నాను. వాడు దాన్ని తీసుకొచ్చి నాకు అప్పగించి వెళ్ళాడు. మూసుకుని పోయి వెళ్ళి బిర్యానీ తీసురా. ఎందుకు దీని ముక్కు ఎర్రగా ఉంది? దీని బాస్ లాగే ఇది కూడా కోపంగా ఉంది. బిర్యానీ తీసుకురామని చెప్పావు. ఇదిగో. లో ఏంటి అలా చూస్తున్నావు? ఇవాళ నేను ఎంత సంతోషంగా ఉన్నానో తెలుసా? నన్ను బాధ పెడుతున్నాడే మీ బాసు. ఇంకొక వారమే వాడిని నాశనం చేస్తాను చూడు. ఇలా చూడు, మీ బాస్ కి నువ్వెంత ఇష్టమో నా కార్ అంటే నాకు అంత ఇష్టం. కనీసం నువ్వు నా దగ్గర సేఫ్ గా ఉన్నావు, కానీ నా కార్ ఎలా ఉందో నాకు తెలుస్తుందా? మీ బాస్ వల్ల నా జాబ్ పోయింది, నా కుటుంబం పోయింది, నా జీవితమే పోయింది. ఇలా చూడు, ఒక్క విషయం మాత్రం చెప్తాను. మీ బాస్ మీద పిచ్చ కోపంగా ఉన్నాను. అతని మీద పగ తీర్చుకోవడానికి బలం కావాలి. దానికి ఏం చెయ్యాలి? డైలీ బిర్యానీ తినాలి, అందుకే తింటున్నా. అది వాడు డబ్బుతో తినమని చెప్పు. అదేంట్రా? ఏం లేదు, ఎవరికి నేను జోకు. నువ్వు తిను మామా, తిను. రేయ్ అదేంట్రా నన్ను మాత్రమే చూస్తుంది? దానికి ఫుడ్ పెట్టావా? పెట్టాను మామ, కానీ తినలేదు. గేట్ ఓపెన్ చేసావా? భయం మామా. నీ చేతులు కట్టేస్తే నువ్వు భోజనం చేయగలవా? ఛీ పోరా, తీసిపెట్టు. భయపడ్డాడంట పెద్ద. రెడీ. ఎందుకురా గ్లౌజ్ వేసుకున్నా? రే అది కొరుకుతుందిరా, గుడ్డుకు బదులు చేయి కొరికితే. రేయ్ తలుపు తీరా. నా వల్ల కాదురా, కుక్క గరిచే మా మామ చచ్చిపోయాడు. మీ మామ తాగి తాగి చచ్చిపోతే దానికి మనమేం చేస్తాను రా? తలుపు తీరా. తీ. సరే అయితే తెరుస్తాను. తీరా. హాస్పిటల్కి వెళ్తే ఖర్చు అంతా నీదేరా. ఎరా ఫ్లైఓవర్ ఓపెనింగ్ ఏమైనా చేస్తున్నావా? త్వరగా తీరా. తీ. రామ్మా రా. ఇంకా కొరకలేదు, పీస్ అలానే ఉంది. దాని నీకోసమే. తీసుకో. విశ్వాసం లేని కుక్క. ఇదే చికెన్ కదా పొద్దున్న నేను పెట్టింది. నేను పెడితే తినలేదు, కానీ ఇప్పుడు వీడు పెడితే తినేస్తున్నావు. మామా ఏంటి మామా? నువ్వు పెడితే తినలేదు, నేను పెడితే తింటుంది. రే ఇవాళ రోజంతా దాని బాస్తోనే తిరిగానరా నేను. అతని స్మెల్ నా మీద వస్తుంది అనుకుంటున్నాను. అందుకే నేను పెట్టిన వెంటనే తినేస్తుంది. ఏమర్థమైందిరా నీకు? సో అతను కూడా ఎత్తుకురావాలి. నేను మరీ అంత పిచ్చోండి కాదురా. కాదు, ఖచ్చితంగా కాదు. ప్లాన్ చెయ్యాలి. వాడు మన కాళ్ల మీద పడేలా చెయ్యాలి.
నమస్తే సార్, పిలిచారంట కదా. ఈ సిటీలో పిల్లులు కుక్కలు దొంగిలించే 10 మంది సస్పెక్ట్స్ ని పిలిపించాను. రా వచ్చి కనిపెట్టు. పద. నేను కనిపెట్టడం వల్ల నాకేంటి సార్ ఉపయోగం? నీ కార్ సూపర్ సార్. అది తిరిగిస్తానని మాత్రం అనుకోవద్దు. నీ కార్ పోయిన కేసులో నువ్వు ఒక సస్పెక్ట్వి, నా కుక్క పోయిన కేసులో నువ్వు విట్నెస్వి. ఈ కేసులో సస్పెక్ట్ గా ఉండాలో లేదో నువ్వే తెలుసుకో. లాయర్తో మాట్లాడొస్తాను సార్. లాయరా? ఏంట్రా నన్ను కనిపెట్టమంటున్నాడు? రే ఇది చాలా మంచి ఛాన్స్ రా, నువ్వు అక్కడ ఎవరో ఒకరు చూపించి వచ్చేసి. రే మెంటల్, అలా చేస్తే తప్పు కాదు. ఏంట్రా తప్పు? అక్కడ లిస్ట్ లో ఉన్న వాళ్ళందరూ దొంగలేరా? వాడుకోరా, దేవుడిచ్చిన ఛాన్స్ రాది. నేను కనిపెట్టిన తర్వాత ఏమవుతుంది? ఏం కాదురా, వాడిని లోపలేసి బాగా కొడతారు. 2 రోజులు కాగానే వాడు కాదని తెలుస్తుంది. అప్పుడు మన పోలీసు టెన్షన్ అవుతాడు, రాసి ఎగ్జామ్ ఫెయిల్ అవుతాడు, బ్యాటర్ ఓవర్. వెంకట, ఈ మధ్య నాకంటే పెద్ద క్రిమినల్ అయిపోయారా? రావచ్చు. అయ్యయ్యో, చూడ్డానికి అందరూ బీచ్ లో తిరిగే బ్లేడ్ యాసిడ్ బ్యాచ్ లో ఉన్నారే. ఇదేనా ఈ మధ్య ట్రెండ్? ఏంటి దోమలు కొడుతున్నాయా? భయమా? నేను శాఖాహారిని. నేను ఫుడ్ ఆర్డర్ తీసుకోవడానికి వచ్చానా? ఏదేదో మాట్లాడుతా. బీచ్ కు వెళ్దాం, నువ్వు నాతో వస్తావా? ఇడి కాళ్ళు కంగారులో ఉన్నాయి. చూడడానికి అమలలాగున్నావు. నువ్వు గాలి దొరికితే నీకు ఇక స్వర్గమే. ఏమంటాడు వీడు? పోలీస్ స్టేషన్ లో ఉన్న భయం ఒక్కడికి కూడా లేదే. రెగ్యులర్ గా వస్తుంటారేమో. నమస్తే సార్. ఈడే సార్. సార్ తీసుకెళ్లిపోయి కుంభిపాకం చేసేయండి సార్, ఇప్పుడే వస్తాను. రేయ్, నువ్వు పెద్ద పోటుగాడివి, నీకు అమలు కావాలా? ఆ పోలీసుడి దగ్గరికి వెళ్ళి సారీ అడుగుదామా? వాడు నన్ను క్షమించాడురా. ఎందుకురా? ఏయ్, చేసే తప్పు ఎంత సైజులో ఉంటుందో క్షమాపణ కూడా అంతే సైజులో ఉంటుంది. మనం ఇప్పుడు చాలా పెద్ద సైజు తప్పు చేసాం, అందుకే క్షమాపణ దొరకదు. అర్థం కాలేదురా. ఒకవేళ నీ మీద లారీ ఎక్కించి సారీ అడిగితే ఒప్పుకుంటావా? ఏంట్రా సైలెంట్ అయిపోయావు? నేనేమన్నా మాట్లాడితే మళ్ళీ దాన్ని కౌంటర్ వేస్తావు, నాకెందుకు వచ్చింది? నువ్వు అక్కడే మాట్లాడుకో. సరేరా, ఇప్పుడు ఏం చేద్దాం? ఇప్పటికి మంచి ప్రశ్న అడిగా, ఇది పాయింట్. మామా, ఈ కారు పోతే ఏమైంది? మనం ఇంకో 4-5 ఏళ్లు కష్టపడి పనిచేసి ఒక కొత్త కారు తీసుకొచ్చి ఆ పోలీసుడు ముందుకెళ్ళి చెప్దాం, ఏయ్ మేము మళ్ళీ తిరిగి వచ్చామని చెప్తే అది మాస్. ఏమంటావు? ఎన్ని సంవత్సరాలు రా? 5 సంవత్సరాలు మామా. 5 సంవత్సరాలు. ఏరా రే, నీ కల్లోనే నా కారు తీసుకోవడానికి 5 ఏళ్లు పడితే ఇది నా జీవితం రా. అయిందేదో అయిపోయింది అని వదిలేయగలవా? ఇలా చూడు, పోయిన దాని గురించి నేను పోరాడడం లేదురా, ఉన్నది పోకుండా ఉండడానికి పోరాడుతున్నా. సరే, నేను ఒకటి చెప్తాను, నువ్వు చేస్తావా? టీ నగర్ లో ఫోటో తీసి పల్లవరంలో పోస్ట్ చేయమన్నావు, అదే కదా? ఏంటి చూస్తున్నావు? నీకోసం ఫోటోగ్రాఫర్ వస్తారా? నేనే తీయాలి. కొద్దిగా రూ ప్లీజ్. చేశాను, కానీ ఎందుకు చేయమన్నావు? రే ఏంటి పడుకున్నావా? అర్రే, ఎంత చేసి అలా ఎలా పడుకోగలుగుతున్నావురా? ఇక్కడ కష్టంలో ఉన్నాడు, కష్టం ఉండదు, వాడికి హెల్ప్ చేసేవాడికే నిద్రపోతుంది. ఇక్కడేం చేస్తున్నావు? నేను ఇటువైపు వచ్చాను. ఇది ఇంటి బయట ఉంది. థాంక్స్. ఏదైనా క్లూ దొరికిందా? దాని గురించి నీకెందుకు? నీ ఎమోషనల్ వీక్నెస్ ని కోపంగా బయటికి చూపిస్తున్నావు. ఆ విషయం నీకు కూడా తెలుసు. ఎమోషనల్ గా ఉంటే ఇంటెలిజెన్స్ పనిచేయదు. చెప్పాలనిపించింది, చెప్పాను. నన్ను కాస్త ఒంటరిగా వదిలేస్తావా? షూర్. గుడ్ బై. రేయ్, నీ కుక్క నా దగ్గరే ఉంది. ఇట్లు కరిడి ముద్దు. ఎమోషనల్ గా ఉంటే ఇంటెలిజెన్స్ పనిచేయదు. సార్, మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాను సార్. ఆ రోజు అక్కడ సీసీటీవీ ఉంది సార్. మురుగా ఏంట్రా? పొద్దున్నుంచి 4 సార్లు వాంపింగ్ చేసుకుందిరా. ఏమంటున్నావు? ఇదేం తినకుండా అలా పడుకుని జాలేస్తుందిరా. నువ్వు త్వరగా వస్తే హాస్పిటల్ తీసుకెళ్దాం. నేను వస్తాను. వస్తున్నారా? సరే.
ఏమైందమ్మా నీకు? ఆకలి లేదా? అనవసరంగా దీన్ని బాధ పెడుతున్నట్టున్నావు. మురుగా ఎవడ్రాయుడు? వాడు ట్రీట్మెంట్ చేయించుకోవడానికి వచ్చాడా లేకపోతే కుక్క చేయించడానికి వచ్చాడా? పైగా రెడ్ టీ షర్ట్. ఇన్స్పెక్టర్ శివకుమార్ రా. కట్ చేయరా. వాడెవరండి పెళ్ళం అన్నిసార్లు ఫోన్ చేస్తున్నాడు? నా పెళ్ళమే మర్చిపోయింది. ఈయనొకడు 24 గంటలు ఫోన్ చేస్తూనే ఉన్నాడు. కట్ చేస్తున్నా కూడా. ఇతను ఎక్కడో చూసినట్టుంది కదా. నమస్తే సార్. రేయ్, ఆ రోజు మీరు కారు కనపడడం లేదని కంప్లైంట్ చేయడానికి వచ్చారు కదా? అవును సార్. మరి ఇక్కడేం చేస్తున్నారు? డాక్టర్ ఒంట్లో బాగాలేదంటే కుక్కని చూపించడానికి వచ్చాను సార్. ఏంటయ్యా వాగుతున్నావు? సార్ వీడు అలాగే మాట్లాడతాడు, మీకు తెలుసు కదా సార్. అది సరే, కుక్కకేమైంది? కుక్క సార్. ఏంట్రా కుక్క కంటే ఎక్కువ చేస్తున్నావు? రేయ్, కుక్కకి కదా బాగాలేంది, మరి ఇతనికి ఏమైంది? కుక్కకి బాగాలేదని చెప్పాడు కదా సార్, అదే డెమో చేసి చూపిస్తున్నాడు. ఏమో బానే ఉందిరా. సరే, కారు దొరికిందా? ఈ పాటికి ఎప్పుడో శివకుమార్ కనిపెట్టేసి ఉంటాడే. అతను తిరిగి చేస్తాడు సార్, అతనే కదా దొంగిలించింది. రేయ్, ఏంటి వెటకారమా? సార్ మీరంత నిజాయితీ గల ఆఫీసర్లు అయితే మేమెందుకు సార్ రోడ్డు మీదకి వస్తాం? జాలి కూడా లేదు అతను. ఇలా చూడు, తెలుసుకొని మాట్లాడు. అసలు శివకుమార్ అంటే ఎవరనుకున్నావు? సూర్య వాళ్ళ ఫాదరు. ఎరా పోలీసుడి జీవితం అంటే నవ్వులాటగా ఉందా? శివకుమార్ అంటే ఏమనుకుంటున్నారా? అతను ఎటువంటి వ్యక్తో మీకు తెలుసా? మనం ఒక కార్ దాచుంచాం కదా, దాన్ని వెంటనే ఒక స్క్రాప్ యాడ్ కి తీసుకెళ్లి దాన్ని ముక్కలు చేసి ఆ వీడియో నాకు పంపించు. శివకుమార్ అంటే ఏమనుకుంటున్నారా? అతను ఎలాంటి వ్యక్తో మీకు తెలుసా? శివకుమార్ జాలే లేని ఒక పోలీస్ ఆఫీసర్, బోర్న్ ఫియర్లెస్. డిపార్ట్మెంట్ కి దొరకని క్రిమినల్స్ ని వాళ్ళ ఏరియాకి వెళ్లి తేలిగ్గా షూట్ చేస్తాడు. అతని దృష్టిలో తప్పుకి ఒక్కటే శిక్ష, చావు మాత్రమే. ఇలా ఎమోషన్ అనేదే లేకుండా సాగుతున్న అతని జీవితంలో ఒక రోజు వచ్చింది. అన్బూమ్ అనే ఒక రౌడీని ఎన్కౌంటర్ చేయడానికి స్కెచ్ చేశాడు. అతని ప్లాన్ సరిగ్గానే వర్కౌట్ అయింది. ఆ టైంలో పక్కనే అన్బుమని కూతురు ఉండడం అతను గమనించలేదు. ఇంతకు ముందు నువ్వు ఎన్కౌంటర్ చేసిన వారికి కూడా ఫ్యామిలీస్ ఉన్నాయి కదా? తెలుసు, కానీ ఎవరిని కూడా వాళ్ళ కుటుంబం ముందు చంపలేదు. శివ, నువ్వు చంపింది ఒక రౌడీని. ఎవరు రౌడీ? ఎవరో నలుగురు రాజకీయ నాయకులు వాళ్ళ అవసరం కోసం నలుగురిని రౌడీలుగా మారుస్తున్నారు. ప్రభుత్వం మారిన ప్రతిసారి వాళ్ళ సేఫ్టీ కోసం మమ్మల్ని పంపించి వాళ్ళని చంపిస్తున్నారు. ఇప్పటి వరకు నేను చేసింది కూడా అదే, జ్యుడిషియల్లీ శాంక్షన్ రౌడీస్. ఇక చివరికి మా చేతులకి రక్తం. ఇప్పుడేం చేయాలనుకుంటున్నావు? నాకు తెలీదు. ఒకటి అంతా మార్చాలి, లేదా నేనైనా మారాలి. ఇవన్నీ మారాలంటే నువ్వు ఇక్కడే ఉండాలి. బట్ వై? ఎందుకంటే నువ్వు సిస్టమ్ ని మార్చాలంటే సిస్టమ్ లో నువ్వు ఉండాలి. ఐ యామ్ ఎ బ్లడీ ఇన్స్పెక్టర్. ఇన్స్పెక్టర్ గానే ఉండిపోవు కదా, కమిషనర్ గా కూడా అవగలవు.
10 ఎన్కౌంటర్స్ ఆపగలవు కదా. దట్స్ ద వే. కుదిరితే అతని ఫ్యామిలీకి ఏదైనా హెల్ప్ చేయి. ఏమైందో తెలియదు సార్. వాళ్ళు రాత్రికి రాత్రి ఇల్లు కాల్ చేసి వెళ్ళిపోయారు. వాళ్ళ కుక్కను కూడా మేమే చూసుకుంటున్నాం. వాళ్ళ అమ్మాయి పేరేంటి? కాయల్. ప్రతి పోలీస్కి జాలి అనేది ఉంటుంది. అది చూపిస్తే వాళ్ళని సాధారణమైన వ్యక్తులుగా చూస్తారు. ఇదిగో నేను ఎంత పవర్ఫుల్ మనిషినో తెలుసా? నేను రోడ్డు మీద నడుస్తూ వెళ్తున్నా ఒక్కరు కూడా నన్ను అడ్రస్ అడారు. నాకున్న ఒకే ఒక్క గుర్తింపు ఆ కారు ఒకటే. ఆ కారే తీసుకెళ్లిపోయావు. నీకు ఇది న్యాయమేనా? చెప్పండి సార్. ఏంటి అలా చూస్తున్నారు? మరి నా కోపాన్ని ఎలా చూపించాలి? నేను మనిషినే కదా. అందుకే నా మాట తెలియాలని నీ కుక్కని తీసుకెళ్లాను. రే ఇలా చూడు, నువ్వు ఒక పెద్ద పోలీసు అని, నువ్వు కాలుస్తావని చంపేస్తావని భయపడి నీ కుక్కని తీసుకొచ్చేవులా. అర్థమైందా? నేను ఒక తండ్రినే. ఆ బాధ నాకు తెలుసు. అందుకే తీసుకొచ్చి ఇచ్చాను. పదరా. సారీ సార్, తప్పుగా మాట్లాడుంటే. రేపు ఉదయం నా అంతటి నేనే వచ్చి సరెండర్ అవుతాను సార్. నా బిడ్డని మాత్రం చూసి వస్తాను సార్. తప్పకుండా వస్తాను సార్. నాకేం వద్దులేరా. ఏమైంది? లేదు, ఎందుకో మనసంతా బరువుగా ఉన్నట్టుందిరా. నేనేం మాట్లాడినా నువ్వు సెటర్ వేస్తావు. అయినా కూడా చెప్తాను, మురుగా క్షమాపణ అనేది చిన్న విషయమే, కానీ క్షమించే మనిషిని బట్టే ఉంటుంది అతను చిన్నవాడా పెద్దవాడా అని. రేయ్, నీ మనసు చాలా పెద్దదిరా. ఏంటి ఇప్పుడే నాకు ఆకలేస్తుందిరా. రారా. రా, వెళ్ళు. ఒక ఎగ్ దోశ చెప్పు. ఏంటి డోర్ తెరిచింది? నానా, రే నువ్వెప్పుడు వచ్చావురా? అరగంట అవుతుంది నానా. అమ్మెక్కడ్రా? పడుకుంది నానా. చాలా కష్టపెట్టాను, పడుకోనివ్వు. నానా, నేను చాలా మిస్ అయ్యాను. అంటే ఏంట్రా? మీకు తెలియదు నానా. అవునరా, తెలియకుండానే తిరుగుతున్నాను. నానా, అమ్మ మీకు ఒకటి ఇవ్వమని చెప్పి ఒకటి ఇచ్చింది నానా. ఏమివ్వమని చెప్పిందిరా? గుడ్ నైట్ నానా. తలుపు లాక్ చేసి రండి. చివరి వరకు అమ్మ కొడుకు ఇద్దరు నన్ను కొడుతూనే ఉంటారేమో. పెద్ద ఇద్దే అనుకుంటున్నాడు. ఇంకొకసారి కూడా వచ్చి పిలవలేదు. ఇప్పుడే గుడ్ నైట్. ఇంకొద్దిసేపట్లో నేను జైలుకి వెళ్తాను. బాబు స్కూల్ నుంచి వచ్చాక నన్ను అడిగితే వాడికి నిజమే చెప్పు. ఎందుకంటే తప్పు చేస్తే శిక్ష పడుతుందని వాడికి తెలియాలి. ఇంకో విషయం కూడా చెప్తాను. తప్పు చేస్తే నాన్నలాగా ధైర్యంగా ఒప్పుకోవాలని చెప్తాను. నేను నీతో ఉండుంటే ఇలా జరిగేది కాదు కదా మురుగా. సార్, ఏం కావాలి నీకు? సార్ లేరా సార్? సారా? నేను సరెండర్ అవ్వాలి సార్. సరెండరా? నువ్వు చేసిన పనికి ఆయన సస్పెండ్ చేశారు. ఏంటి సస్పెండ్ చేశారా? ఆయన ఇప్పుడు ఎక్కడ ఉంటారు సార్? సస్పెండ్ అయిన ఆయన సత్యం థియేటర్లో సినిమా చూస్తారా? పోవయ్యా. ఏమైందిరా? సార్ని సస్పెండ్ చేశారంటరా? రే సూపర్ రా. నీకెవరో సహాయం చేస్తున్నట్టు అనిపిస్తుందిరా. రే పదరా, వెళ్ళి సార్ని చూద్దాం ముందు. కంగారు పడకండి, అంతా అలాగే ఉంటుంది. నా కస్టడీలో ఉన్న నీ కార్ పోయింది. దాన్నెవరో దొంగిలించారు. దానికి నన్ను సస్పెండ్ చేయకుండా మరి చక్కెర పొంగల్ చేసుకుంటారా? కుళ్ళు జోకు. ఇదిగో, న్యాయంగా చూస్తే నువ్వు నా కుక్కను తిరిగిచ్చినందుకు నేను నీ కార్ తిరిగి ఇవ్వాలి. సార్, నేను మీ కుక్కను తిరిగిచ్చేస్తే మీరు కార్ ఇస్తారని నేను ఆలోచించలేదు సార్. ఏంటయ్యా, నువ్వే కదా ఆ కార్ నాకు అదృష్టం అది ఇదని చెప్పావు. సార్, నా కార్ అదృష్టం కాదు సార్, వీళ్ళే సార్ నా అదృష్టం. ఎలా అంటే, నాకంటూ ఒక సమస్య వచ్చిందంటే వీళ్ళంతా రే నీ గురించేరా గొప్పగా చెప్తుంది. నా నోరు కట్టి యాపిల్ పెద్దగా ఉందిరా, అందుకే కొరుకుతున్నాను. పెద్దవాళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు నాలాగా డీసెంట్ గా ఉంటారా? డీసెంటా? నా ఫేవరెట్ సేమియారా, బ్రేక్ఫాస్ట్ పెట్టమని నేను అడిగానా? డీసెంట్ గానే ఉన్నా. ఎందుకురా నా పరువు తీస్తావు అతను ముందు? అవును, ఇతను రోజు బ్రెడ్ మాత్రమే తింటాడా పాపం? అన్నా, అది తింటుందిలే, మీరు తినండి. ఏంటి మురుగా కుక్కను అలాగే చూస్తున్నావు? అదేం లేదు సార్, మనిషి కంటే కుక్కే బెటర్ అనిపిస్తుంది.
తోకూపితే ప్రేమ చూపిస్తుందని తెలుస్తుంది. ఈ మనుషులే ఎలా ప్రేమిస్తారో తెలియడం లేదు సార్. ఇదిగో 2 లక్షలు. ఏంటి సార్ ఈ డైలాగ్ 2 లక్షలా? ఏయ్, నీ కార్ ఎత్తుకుపోయారే, వాళ్ళ దగ్గర ఈ డబ్బులు కలెక్ట్ చేశాను. కరెక్ట్ గానే ఉన్నాయి కదా ఇలా సార్. ఇవ్వండి. థ్యాంక్ యూ సార్. అవి నా భార్య డబ్బులే సార్. అందుకే అలా తీసుకున్నా. ఎప్పుడు అంతే సార్. వీటితో ఏదో లోన్ సమస్య అన్నావు కదా, అది సార్ట్ అవుట్ చేసుకో. చాలా థ్యాంక్స్ సార్. ఏంట్రా నన్నే చూస్తున్నావు? నానా ఏంట్రా? మీకు విషయం చెప్పాలన్నా కదా. నానా మీకు విషయం చెప్పాలి. నానా మీకు విషయం చెప్పాలి. నానా అంకుల్ పెట్టుకున్నారు కదా వాచ్, అచ్చం అలాంటిదే నా వాచ్ కూడా. ఆ రోజు మన కార్ పోయింది కదా, అప్పుడే నా వాచ్ దాంట్లో పడిపోయింది నానా. కావాలంటే ఇది కూడా తీసుకోరా. మ్మ్. రోజు ఎన్ని స్టెప్స్ నడిచావో కౌంట్ చేస్తుంది. గేమ్స్ ఆడుకోవచ్చు, అవును, ఫోన్ మాట్లాడొచ్చు, జీపీఎస్ కూడా ఉంది. జీపీఎస్ కూడానా సార్? జీపీఎస్ ఉందంటే సార్, నేను ఒకటి అడగాలి. అలా ఎలా సార్ 6 సంవత్సరాలు సెలవు లేకుండా పనిచేశారు? మా నాన్న ఎప్పుడూ ఒక మాట చెప్పేవారు, ఈ ప్రపంచం అందంగా ఉన్నదానితో ఉంటుంది, తెలివైన వారిని గౌరవిస్తుంది, డబ్బున్న వాళ్ళని ఎంతగానో ఆదరిస్తుంది, పవర్లో ఉన్న వాళ్ళని చూసి భయపడుతుందని. కానీ నేను మాత్రం హార్డ్ వర్క్ ను మాత్రమే నమ్మాను. సూపర్ సార్. అదే నన్ను ఈ రోజు వరకు నడిపించింది. అలాగే మా అమ్మమ్మ కూడా ఒక విషయం చెప్పింది సార్. ఏంటంటే, నీ దగ్గర ఉన్నప్పుడు అవసరమైన వారికి ఇవ్వు, నీ దగ్గర తక్కువ ఉన్నప్పుడు ఇవ్వగలిగినంత ఇవ్వు. అదే నీ దగ్గర ఏమీ లేనప్పుడు ఏమీ లేనప్పుడు చెయ్యి మాత్రం ఇవ్వమని చెప్పింది సార్. సార్, మీరు క్రికెట్ ఆడతారా? ఆధార్ కార్డు ఉన్న ప్రతి ఒక్కడు క్రికెట్ ఆడతాడు మురుగా. అయితే రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరూ ఫుట్బాల్ ఆడొచ్చా సార్? ఫ్రెండ్స్ సార్, కీపింగ్ చేయండి.